आहार्यं चंद्रतारायै नम्रते मनोजवं मातुल्यवेगं तेजयां बुद्धिमलं वैष्णवं वादाभरणं वादनं श्रीरामदूतं शिरसा नमामि। बोलो वीरांजनेय भगवान की जय। वीरांजनेय भगवान की जय। वीरांजनेय भगवान की जय। నిన్నటి రోజున మనం హనుమాన్ కథాకార్యంలో భాగంగా హనుమంతుడు ఎలా పుట్టాడు, ఎలా ఆయనకి నామకరణం చేశారు, ఏ రకంగా గౌరవం వచ్చింది అన్న చాలా విషయాలు మనం తెలుసుకుంటూ ప్రయత్నం చేశాం. ఈరోజు మనం విశేషంగా హనుమంతుడు ఏ రకంగా ఎవరికి సహాయం చేస్తాడో ఆ సహాయాన్ని మనం తెలుసుకోవాలి. ఇలా చేస్తాడు కదా, మనకు అవసరం ఉందా లేదా తెలుసుకొని చేస్తాడు. మనకు అవసరం ఉన్నప్పుడు తనే స్వతహాగా వచ్చి మనకు సహాయం చేస్తాడు. ఆయన ఉన్నటువంటి గుణం గొప్ప గుణం కాబట్టి భగవంతుని ఎప్పుడు కూడా మనం ఆరాధించేటప్పుడు ఆ హనుమంతుడు నాకు సేవ చేస్తాడు అన్న విషయంలో మనం ఆశించి ఉండాలి. పరమాత్మ యొక్క కృప ఖచ్చితంగా కలుగుతుంది. కారణం విశ్వాసం. సరేనా? విశ్వాసం అనే విషయం ఉంటే ఖచ్చితంగా పరమాత్మ కృప చూపిస్తాడు. మనము ఆయన చేసినటువంటి వీరత్వంగా ఉన్నటువంటి బుద్ధిగా ఉన్నటువంటి చాలా పనులు వినుకుంటూ వచ్చాము 3 రోజులు. ఈరోజు ఆంజనేయ స్వామి ఏ రకంగా ఎవరికి సహాయం చేశాడో విషయం తెలుసుకుని కృతజ్ఞతలు అవుదాం. మనం రోజు చెప్పుకుంటున్నాం ఆంజనేయ స్వామి కథ వినడం వల్ల మనకి మోక్షం వస్తుంది. మోక్షం అంటే ఎలాంటి మోక్షం? ఎలాంటి మోక్షం అంటే ఇప్పుడు ఈ జన్మలో సుఖంగా ఉండి ఆ తర్వాత మనం మోక్ష పదానికి వెళ్తాం. మనం మోక్షం కోసం వేయడం కోసం జన్మము తప్పము అనుష్ఠానము దానము ఎన్నో ప్రయత్నంగా చేయాలి. కానీ మనం పెద్దగా ఏం చేయలేకపోతున్నాం కాబట్టి కనీసం సహజైనా పూర్తి గుణాన్ని సంపాదించాలి. మీకు రోజు చెప్తున్నాము, మీరు కూడా మీ వాళ్ళు రోజు చెప్తున్నారేమో, కథ వినడం వల్లే లాభం జరిగే అవకాశం ఉంది. చిన్నగా పురాణం వినడం వల్ల యాత్రకి వెళ్తే ఎంత పుణ్యం వస్తుందో, తీర్థస్థానానికి వెళ్తే ఎంత పుణ్యం వస్తుందో కించిత్ కొంచెం సేపటి కోసం పురాణం వింటే అంతే పుణ్యం వస్తుందని శాస్త్రంలో స్పష్టంగా చెప్పబడింది. మనకు విశ్వాసం లేదు కాబట్టి మనం పట్టుకోవాలి. పట్టుకుంటే ఇంకా పుణ్యం వస్తుంది. కాబట్టి మనం శ్రావణ మాసంలో ఆంజనేయ స్వామి ఆలయంలో ఎంతో గొప్పగా కథ చెప్పుకుంటే వీళ్ళందరూ శ్రద్ధగా పెట్టుకుంటే వీళ్ళందరూ పుణ్యాన్ని బాగా దగ్గరికి వెళ్తారు. ఖచ్చితంగా ఈ పుణ్యాన్ని ఈ రకంగా మనం రోజు ఈ భగవంతుని విశ్వాసం పెంచుకుంటూ ప్రవచనం వింటూ ఉంటే గౌరవం అర్థమవుతూ ఉంటే పరమాత్మ అర్థమవుతుంటాడు. పరమాత్మ అర్థం అవ్వాలంటే పరమాత్మ యొక్క కథ వినాలి. ఇది విశేషం. కాబట్టి ఆ యొక్క హనుమంతుల వారు ఎవరికి ఎప్పుడు ఎలా సహాయం చేస్తారో విషయం మనకి స్వామి నల్లగా ఉన్నాడు. నల్లగా ఉండడం అంటే మనం భక్తిలో తయారు చేసిన విషయం. ఆయనకి ఏంటంటే ఈ స్వామి దగ్గర వచ్చి దండం పెట్టుకుంటే మనలో ఉన్నటువంటి శారీరక బాధలన్నీ కూడా వెళ్ళిపోతాయి. కాబట్టి మనం బాగుండాలి కాబట్టి ఆయన నల్లగా అయిపోతాడు. ఆయన అందగాడు కాబట్టి రాముడు ఎప్పుడు కూడా ఆయన ముందర ఉంచుకుంటాడు. కానీ భక్తులు బాగుపడాలి కాబట్టి, భక్తుల యొక్క దుఃఖం పోవాలి కాబట్టి, భక్తుల యొక్క అరిష్టం పోవాలి కాబట్టి నల్లగా ఉన్నటువంటి విగ్రహాన్ని చూస్తే శరీరంలో పీడలన్నీ వెళ్ళిపోయే ఉద్దేశంతో మన కోసం ఆయన నల్లగా అయిపోయాడు. అంటే నల్ల హనుమాన్ ఆయన దగ్గరికి వస్తే మనలో ఉన్న పీడ ఉంటుంది. కొందరికి శత్రు పీడ ఉంటుంది, దృష్టి పీడ ఉంటుంది, ఇతర శరీరం కలిగి ఉంటాయి, మాట్లాడడం రాదు, సమస్యలు ఉంటాయి. ఈ సమస్యలన్నీ కూడా స్వామి దగ్గర కూర్చుంటే వెళ్ళిపోతాయి. వెళ్ళిపోవాలి కాబట్టి నేను ఎలా ఉంటే బాగుంటుంది తెలుసుకొని అలా నల్లగా తయారైన నల్ల హనుమాన్ గుర్తుపెట్టు. ఒక్కొక్కసారి ఒక్కొక్క రకంగా స్వామి మనకి దర్శనం ఇస్తాడు. ఇచ్చి ఆ యొక్క కృపని మన దగ్గర చూపిస్తాడు. ఆయనలో ఉన్న గుణం. ఒకసారి శ్రీరామచంద్రుల వారికి పూజ చేసే సమయం వచ్చింది. పూజ చేయాలి అని. ఆ
హనుమంతురాలు రోజు పూజ చేస్తారు, కానీ ఇంత ఆరంభం ఇది బాగా గుర్తుపెట్టుకోండి. వరలక్ష్మి వ్రతం ఉంది, మన ఇంట్లో ఏ పూజ ఉన్నా డబ్బులు బాగా కావాలి. అప్పట్లో డబ్బులు బాగా ఖర్చు పెట్టే పూజలు లేవు. ఆకులు, అలములు, తులసి దళాలు, పువ్వులు, పుష్పాలు, చెట్టుకున్న పళ్ళు తెంపుకొని పూజ చేసేవారు. ఇప్పుడు ఒక ఏ చిన్న పూజ చేద్దామన్నా కనీసం 20-30 రూపాయలు ఖర్చు చేస్తున్నాం. డబ్బులు లేకుండా పూజ భర్తగా చేస్తే ఇష్టంలో లింగం చేయమన్నారు, బిల్వపత్రి వేయమన్నారు. తర్వాత మనం చేస్తాం ఆడవాళ్ళు ఎక్కువ చేసేస్తాం. పూజ చేస్తున్నప్పుడు భయంకరంగా ఉండకూడదు, భక్తికరంగా ఉండాలి. చాలా భయం వస్తుంది పూజ అంటే మన ఇంట్లో. ఎందుకంటే మనకు అన్ని శ్రావణ అన్ని పూజలే కాబట్టి ఇన్ని పూజలు ఈ డబ్బులు ఖర్చు పెట్టుకుంటే మనం అందరం ఆర్థికంగా నిలిపిపోవడం వల్ల. కాబట్టి మనము శ్రద్ధను పెంచాలి, మనము భక్తిని పెంచాలి, మనం డబ్బులు పెంచే అవసరం లేదు. కాబట్టి గుర్తుపెట్టుకోవాలి కాదు. మీరందరూ పురాణం వింటున్న వాళ్ళందరికీ కూడా పుణ్యంతో వస్తుంది, జ్ఞానంతో వస్తుంది, మీకు భక్తిలో ఉన్నటువంటి మీ పూర్తి పుణ్యం కూడా వస్తుంది. కాబట్టి పురాణాన్ని కాదు. అలాగే ఈసారి పూజ చేద్దామని ఆంజనేయ స్వామి అనుకున్నాడు. అనుకుని ఎక్కడైతే రామచంద్రులు ఉంటారో అక్కడికి బయలుదేరారు. మీరు బాగా గుర్తుపెట్టుకోండి. వెళ్తే అక్కడ రామచంద్రుల వారు లేరు. రోజు యుద్ధంలో రావణులతో యుద్ధం చేస్తున్న పక్షులలో కూడా రోజు ఆంజనేయ స్వామికి జ్ఞానం చెప్పడం, ఆంజనేయ స్వామి సేవ చేసుకోవడం ఇలా నిరంతరం రోజు జరుగుతూనే ఉండేది. కానీ ఈ రోజు ఆంజనేయ స్వామి పూజ కోసం వెళ్తున్నాడు. ఎక్కడికి యుద్ధంలో రామచంద్రులు ఉన్నారో అక్కడికి వెళ్ళి పూజ. కాబట్టి అక్కడికి వెళ్తుంటే ఆయనకి శకునం అంటే మనం ఇప్పుడు అనుకుంటున్నాం కదా, కుక్క అడ్డం వస్తే ఒక బాధ, కాకి అడ్డం వస్తే ఒక బాధ, కాకి అరుస్తే ఒక బాధ, ఇలా అనుకుంటుంటాం. అది శకునశాస్త్రం. ఈ శాస్త్రంలో ఉంది. కానీ దీన్ని పట్టుకొని బాధపడకూడదు, దీన్ని పట్టుకొని భయపడకూడదు. ఇది హనుమంతుడి యొక్క కృప ఉన్న వాడికి ఇవన్నీ ఏమి. ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి. అంటే హనుమంతుడు చాలా గొప్పవాడు, అన్ని విషయాన్ని కూడా తీసే శక్తి సామర్థ్యాలు ఉన్నాయి. కాబట్టి హనుమంతుడికి అనుమానంగా వస్తుంది, అసలు రామచంద్రుల వారు ఉన్నారా లేరా అని అనుమానంతో వెళ్తున్నాడు. అనుమానంతో వెళ్తే పూజ ఫలించదు, విశ్వాసంతో వెళ్తేనే పూజ ఫలిస్తుంది. అసలు ఈ విగ్రహానికి పూజ చేస్తే లాభం జరుగుతుందా అన్న అనుమానంతో వెళ్తే విగ్రహంలో మీకు రాయి మాత్రమే కనబడుతుంది, పరమాత్మ కనబడు. పరమాత్మ కనబడాలి అంటే విగ్రహంలో ఒక శక్తి ఉంది, ఆ శక్తిలో పరమాత్మ యొక్క శక్తి ఉంది, ఆ శక్తి నాకు ఆధారభూతంగా ఉంది అని విశ్వాసంతో వెళ్ళాలి. కానీ ఆంజనేయ స్వామి ఎలా వెళ్తున్నారు అంటే అనుమానంతో. ఎందుకంటే ఇప్పటిదాకా యుద్ధం జరిగింది కాబట్టి యుద్ధంలో ఎక్కడ కూర్చున్నాడు, దేంతో వెళ్తుంటే అక్కడికి వెళ్ళాడు. వెళ్ళేసరికి ఎక్కడైతే రాముడు లక్ష్మణుడు ఉండాలో అక్కడ వాళ్ళిద్దరు లేరు. లేకపోయేసరికి భయపడిపోయాడు. ఆంజనేయ స్వామికి భయం ఉండదు, కానీ భగవంతుడే కనబడకుండా ఉంటే ఎక్కడ ఉన్నాడన్న భయం కాదు, ఎలా తీసుకురావాలన్న భయం. మీరు మాట బాగా గట్టిగా పట్టుకోండి, ఎక్కడ ఉన్నారో తీసుకురావాలి ఆ భయం. లేని భయం కాదు, పట్టుకొచ్చే శక్తి ఆయన ఉంది, కానీ ఎక్కడ ఉన్నా తెలుసుకోవాలి అది భయం. కాబట్టి ఆయన కళ్ళు మూసుకొని చూస్తే ఆ పరమాత్ముడికి పాతాళలోకంలో అహిరావణుడు, మహిరావుడు అని ఇద్దరు రాక్షసులు ఉంటారు. ఈయన రాముడికి తమ్ముడు. కాబట్టి వీళ్ళు ఆ రామచంద్రుల వారి లక్ష్మణుడిని మాయతో ఆ పాతాళలోకి తీసుకొని వెళ్ళారు. ఈ విషయం గమనించాడు ఆ యొక్క ఆంజనేయ స్వామి. గమనించి ఇంకేమి పలువురు ఎక్కడైతే రాముడు ఉన్నాడని తెలిసిందో అక్కడ దాకా పరిగెత్తాలి. మనం లక్ష్యం వరకు పరిగెత్తాలి, పరిగెత్తితేనే మనకు లక్ష్యం దాకా అవుతుంది. కాబట్టి ఆంజనేయ స్వామి వాయువేగంతో, వాయువేగం అంటే వాయువార్తలే కదా, అంటే వాయు ఫ్రూట్ కాబట్టి అంత శక్తితో మనసు ఎంత బాగా పనిచేసిందో శరీరం కూడా అంతే బాగా పనిచేశాక పాతాళలోకానికి వెళ్ళారు. పాతాళలోకి అందరూ ఎవరు వాళ్ళిద్దరు? అభిరావుడు, మహిరావుడు. వాళ్ళిద్దరు కూడా అతి మాయావి. మాయావి అంటే ఇక్కడ కనబడతారు, ఇక్కడ ఉండరు, అక్కడ కనబడతారు, అక్కడ ఉండరు, పై నుంచి మాట్లాడతారు, కింద ఉంటారు, కింద ఉంటారు, పై నుంచి మాట్లాడతారు. ఇది మాయ. కాబట్టి వాళ్ళని పట్టుకోవడం కోసం ప్రయత్నం చేస్తుంటే వాళ్ళిద్దరు కూడా దొరకకుండా ఉన్నారు. వాళ్ళకి అర్థమైంది ఆంజనేయ స్వామి తెలుసుకున్నారు అంటే సగం గెలిచినట్టు ఎక్కడ ఉన్నారు, వచ్చినాడు అంటే ఇంకా గెలిచిపోయాడు. కాబట్టి వాళ్ళు పాతాళలోకంలో తిరుగుతున్నారు, దొరకకుండా తిరుగుతుంటే ఆంజనేయ స్వామి ఒక భటుని పట్టుకున్నాడు. ఏదైనా మీ స్వామి ముందరికి రాడు, ఎవరైతే రాముడు పట్టుకొచ్చారో ఆయన ముందుకు రాడు, రాముడు చేయకుండా ఉంటాడు. ఏదైనా మీ మహారాజుని అవమానిస్తారు. అవమానిస్తే అప్పుడు ఆ భటుడు వెళ్ళి అహిరావుడు చెప్తాడు, ఆంజనేయ స్వామిలో అహంకారం ఎక్కువగా ఉంది కాబట్టి మీరు ధైర్యం ఉంటే ముందు రండి,
ఇది ఎలా చెప్తారు అంటే ధైర్యం ఉంటే ముందుకు రండి. ఎక్కడి నుంచి ముందుకు వస్తే ఇది మాట్లాడితే పని జరుగుతుందా, కొడితే పని జరుగుతుందా, అర్థిస్తే పని జరుగుతుందా, ఎలా చేస్తే పని జరుగుతుందో వ్యక్తిని చూస్తే అర్థమవుతుంది. ఆ వ్యక్తిని చూసిన తర్వాత ఆయన ప్రాధాన్యపడాలా, అడగాలా, కొట్టొచ్చా, యుద్ధం చేయవచ్చా, అడుక్కోవచ్చా, అసలు ఎలా చెప్తే వింటారో అన్న విషయం ఆ రూపం కనబడితేనే అర్థమవుతుంది. కాబట్టి అలా మాట్లాడడంతో భటులు వెళ్ళి అడిగామని చెప్పారు. ఆ అహిరాముడు మహిరాముడు ఇద్దరు కూడా ఎంత గొప్పవాడు అంటే ఈ యొక్క అహిరాముడి యొక్క జీవం అంటే ఆయనకున్నటువంటి శక్తి ఎలా ఉందంటే పంచం అంటే 5 దీపాలు వెలుగుతూనే ఉన్నాయి. అంటే పూర్వ, పశ్చిమ, ఉత్తర, దక్షిణ. తూర్పు ఒక దీపము, ఉత్తరకు ఒక దీపము, పడమరకు ఒక దీపము, దక్షిణకు ఒక దీపము, పైకి దీపము. ఈ దీపాల్లో ఆయన ప్రాణవాయువు పెట్టాడు. చూడండి, పంజరంలో ఉన్నటువంటి చిలుకలో ఆ బ్రహ్మరాక్షుడి ప్రాణం ఉన్నట్టు మనం ఎట్లా కథల్లో వింటామో అలాగే ఆయన యొక్క ప్రాణ శక్తిని అన్నింటినీ కూడా ఆ 5 దీపాలు పెట్టారు. ఇక్కడ తూర్పు, పడమర, ఉత్తరం, దక్షిణం, పై ఇలా పెట్టాడు. పెట్టి ఆ దీపాల్లో తన శక్తిని వేసాడు, ప్రాణశక్తిని వేస్తే ఎవరైతే ఆయన చంపాలనుకుంటున్నారో ఆయన ఆ దీపాన్ని ఒకటేసారి ఊపేయాలి. ఎలా సాధ్యం? ఒక ముఖంతో ఒక దీపం ఊపవచ్చు, కానీ వెనకున్న దీపాన్ని దిగవచ్చా, పక్కన చేయవచ్చా? సాధ్యం కాదు. కాబట్టి అప్పుడు ఆంజనేయ స్వామికి పరీక్ష వస్తుంది. ఈ ఒక్కసారి ఊపేస్తే ఆయన శక్తి పోయి ఆయన మనకి అదుపులోకి వస్తారు అని తెలుసుకున్నాడు సరే, కానీ దానికి ప్రయత్నం ఎలా చేయాలి, పని ఎలా చేయాలి అన్న విషయాన్ని దృష్టిలో పెట్టుకుని హనుమంతుడికి ఒక్కటే ఒక పని ఏమిటి? సమస్య వచ్చినప్పుడు పరమాత్ముని ధ్యానం చేయడం. ఆ పరమాత్ముడు రామచంద్ర వారు రామ 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 అలా అంటూ ఉంటే ఆ రాముడు ప్రత్యక్ష. ఎప్పుడు కూడా దేవుడి దగ్గరికి మనం రావడం, మనం దేవుడి దగ్గరికి రావడం కాదు. మనం కూర్చున్నా, నిలబడ్డా, పడుకున్నా, తింటున్నా, ప్రయాణం చేస్తున్నా ఎప్పుడు కూడా రామనామ స్మరణ చేస్తే, భగవత్నామ స్మరణ చేస్తే భగవంతుడే వచ్చి మనకు కనబడతారు. స్వప్నావస్థ, సుష్టావస్థ, ఎలాగైనా జాగ్రత్తావస్థ కనబడతారు. కానీ కనబడతారు విశ్వాసం మనకు కూడా. అలా భగవంతుడి కళ్ళు మూసుకొని చూస్తారు. అంటే దర్శనం చేసినప్పుడు మనం చాలా చేస్తాం. దర్శనం చేసినప్పుడు కళ్ళు మూసుకుంటాం. కళ్ళు మూసుకున్న తర్వాత మళ్ళీ అక్కడికి వెళ్ళి కూర్చుంటామా? కూర్చున్నప్పుడు ఇక్కడ ఏ యొక్క ఆకారాన్ని దర్శనం చేశామో అక్కడ మనం జ్ఞాపకం చేసుకోవాలి. దానికోసం అక్కడ కూర్చొని అనాయాసైన మరణం వినా ధైర్య జీవనం దేహినే తమ సాన్నిధ్యం దేహినే పరమేశ్వర అని అక్కడ కూర్చుని దండం పెట్టి వెళ్ళిపోవాలి. ఇక్కడ చూసిన ఆకారం అక్కడ మీకు మనసులో కళ్ళల్లో కనబడాలి. కాబట్టి కళ్ళు మూసుకుని ఈ మంత్రం చెప్పుకొని వెళ్ళిపోవాలి. చాలా మంది దర్శనం అవ్వగానే వెళ్ళిపోరు లేదా పోతారా? మనం అందరూ ఏం చేస్తాం? మెట్ల మీదో అక్కడ అరుగు మీదో కొంచెం కూర్చొని వెళ్ళిపోతాం. అది కాబట్టి అలా ఆయన కూర్చున్నాడు, జ్ఞాపకం చేస్తున్నాడు. రామచంద్రుడు వారు కళ్ళల్లో కనబడుతున్నారు, మనసులో కనబడుతున్నారు. నీకు ఏం కావాలి అంటే నాకు 5 ముఖాలు కావాలి అన్నాడు. ఎందుకు? 5 ముఖాలు ఉంటే 5 దిక్కుల్లో ఉన్నటువంటి ఆ యొక్క దీపాలను మూడేయవచ్చు. మూడేస్తే అహిరాముడు చచ్చిపోతే మిమ్మల్ని తీసుకుని పోవచ్చు. అంటే కటిబద్ధంగా బంధనంలో ఉన్నటువంటి రామచంద్ర వారు కూడా బంధనంలో ఉన్నారు. కానీ శక్తి అనేటువంటి ఎప్పుడైనా వస్తుంది. మనం ఇక్కడ ఉన్నాం, కానీ నేను ఆలోచించుకుంటే అక్కడ ఏమవుతుందో ఆలోచించుకోవచ్చు. నేను స్వతహాగా మనిషి రూపంగా ఇక్కడ కూర్చున్నాను, కానీ మనసు, నా బుద్ధి, నా ఆలోచన ఎక్కడైనా ఉండవచ్చు. కాబట్టి అలాగే రామచంద్రుల వారు మనసు ప్రకారంగా వచ్చి ఆ యొక్క ఆంజనేయ స్వామి చెప్తున్నారు, నీకు ఏం కావాలంటే ఆయన అన్నాడు, నాకు 5 ముఖాలు కావాలి మిమ్మల్ని కాపాడడం కోసమే. ఎప్పుడు కూడా మొత్తం రామాయణంలో మొత్తం కిష్కిందకాండ, సుందరకాండ ఎక్కడ కూడా హనుమంతుడు తన స్వార్థం కోసం ఒక్క పని కూడా చేయలేదు. ఏ పని చేసినా రాముడి కోసమే చేశాడు. ఆ తర్వాత రాముడి కృపతోనే చేశాడు. ఇది గొప్ప విశేషం. నేను చేశాను, నేను కాబట్టి వచ్చాను, నేను కాబట్టి చేయగలిగాను, ఇంకో చేసేవాడు కాదు ఎప్పుడు లేదు. ఎప్పుడు రామా నీ కోసమే చేశాను, నీ ద్వారానే చేశాను, నువ్వు చేయమనే చేశాను, నీ సహాయంతో చేశాను, నీ కృపవలే చేశాను. ఇది అంటే మన యొక్క మంచిని వేరే వాళ్ళకి అప్పచెప్పాలి. మనం చెడైపోతే సరే నా వల్ల తప్పు జరిగిందేమో అనాలి. ఇది రాముడి దగ్గర నేర్చుకోవాలి కాదు, హనుమంతుడి దగ్గర నేర్చుకోవాలి. రాముడి సేవకుడు ఆయన. చూడండి, ఆయన దగ్గర కూర్చుంటే ఇన్ని గుణాలు నేర్చుకోవాలి. మనం ఏ గుణము నేర్చుకోవాలి, ఏ గుణము నేర్చుకోకుండా ఉండి పూజలు పురస్కారాలు చేస్తే ఏ విషయము రాదు.
ఇది పరమసత్యం. కానీ దీన్ని ఎవరు పట్టుకో. అందరూ కూడా గద ఇస్తారు, ఇంకా సింధూరం పెడతారు, ఇంకా టెంకాయలు కొడతారు, ఇచ్చేస్తారు. కానీ ఆంజనేయ స్వామి అది కాదు. మీరు మీ ధర్మం కోసం, మీ గురువు కోసం, మీ స్వామి కోసం, మీ రాముడి కోసం, మీ దేవుడి కోసం మీరు ఎంత సేవ చేస్తారు నా దగ్గర తెచ్చుకోండి అంటారు. మరి ఏం సేవ చేస్తాం? ఏమైనా సేవ చేస్తాం? దేవుడు చేస్తాం? ఏమి ఎప్పుడు చేయాలి. మీరందరూ క్షమించాలి, కానీ వినండి. ఎప్పుడు మనం చేయాలి. మన సేవ అనే విషయం గుళ్ళో 10 మనుషులు ఉన్నాడు అనే విషయం ఎక్కువ ఆనందం. నేను పరిశీలిస్తున్న నెలలు కాబట్టి గుళ్ళాలే ఉంచాలి. అవకాశం వచ్చినప్పుడు కూడా వచ్చే విషయం ఉండదు. సేవ అనే విషయం మన దగ్గర. అలాంటిది నేను చాలా పెద్ద గొప్ప భక్తుని స్వామిని ఏం చెప్తాను మనం వచ్చి ఆయన భక్తి ఆయన పిలుచుకున్నాను సేవ చేసి. కాబట్టి ఆయన రాముడికి కనబడంగా ఆయన శక్తి వచ్చింది. ఏం కావాలంటే 5 ముఖాలు కావాలన్నాడు. ఎందుకంటే మీకోసమే మిమ్మల్ని తీసుకుపోవాలి రామా అనగానే సరే అన్నాడు. 5 ముఖాలు ఇచ్చాడు. అంటే పంచముఖ ఆంజనేయ స్వామి. ఎలా ఉన్నాయంటే మీరు చూడండి, ఏదైతే పైభాగం పంచముఖాలు అంటే తూర్పు, పడమర, ఉత్తరం, దక్షిణం, పైకి. ఈ పంచముఖాలు ఎలా ఉంటాయి? మనకు కనబడడానికి అవి చూపిస్తారు కానీ అలా ఉండవు. అవి ఎలా ఉంటాయి? తూర్పు, పడమర, ఉత్తరం, దక్షిణం ఉంటాయి. ఇక్కడ పై భాగంలో ఉన్నటువంటి ముఖము సూర్యముఖము. గుర్తుపెట్టుకోండి, ఈ సూర్యముఖము మనకు ఆరోగ్యాన్ని ఇస్తుంది. మనకు ఆంజనేయ స్వామి పంచముఖి ఆరోగ్యానికి దర్శనం చేసుకుంటే మనకు ఆరోగ్యం వస్తుంది. రెండవది తూర్పు ముఖము. తూర్పులో ఉన్నటువంటి ముఖము ఎలాగైతే అంజనాదేవి ప్రసరించిందో ఆ ముఖంతో, అంటే వానర ముఖంతో ఉంటాడు తూర్పు ముఖం. అంటే తూర్పులో మొదటి భాగంలో కనబడి అంజనాదేవి ఎలా ప్రసరించిందో అలాంటి ముఖం. దాని తర్వాత పడవలో వరాహ ముఖం ఉంటుంది. వరాహం అంటే నరసింహస్వామి యొక్క అవతారం, అంటే విష్ణు యొక్క అవతారం. నరసింహ అవతారం లాగా వరాహ అవతారం యొక్క అవతారం. అంటే మత్స్య పూర్వ వారాహ 3వ అవతారం. ఆ వరాహంలో ఎందుకంటే భూమి మీద ఉన్నటువంటి వాళ్ళే కాదు, భూమి పాదాలకి వెళ్ళిపోయినా పట్టుకొచ్చి మళ్ళీ అందరినీ సంరక్షించే శక్తి నాకు చెప్పడం కోసం ఆ అవతారం. ఇది పడవర ఉంటుంది. దాని తర్వాత తూర్పు పడవర అయిపోయింది. ఉత్తరానికి ఇక్కడ గరుడు ఉన్నాడు. గరుడు అంటే ఎప్పుడైతే మనకందరికి కూడా సర్వదోషము, నాగదోషము, ఇంటికి ఏదైనా దోషాలు ఉన్నా ఒకవేళ ఆంజనేయ స్వామి పంచముఖి ఆలయం దండం పెట్టేసుకుంటే ఈ దోషాన్ని పోతాయని చెప్పడం కోసమే ఆయన ముఖాన్ని గరుడ ముఖంగా పెట్టున్నారు. ఇది ఉత్తరం ఉంది. 4వ ముఖము దక్షిణకు ఉంది. అది నరసింహ రూపంలో ఉంటుంది. ఆయన అంటాడు, ఎవరికి దుఃఖం వచ్చినా నేను పిలువగానే వచ్చి మిమ్మల్ని రక్షిస్తాను. ఎలా అంటాడు? ఎప్పుడు కష్టం వచ్చినా మీరు పిలవగానే వచ్చి మిమ్మల్ని రక్షిస్తాను. ఎప్పుడు ఎక్కడ ఎలా వస్తానో, ఎప్పుడు ఎక్కడ ఎలా రావాలో నాకు తెలుసు. మీరు పిలవండి అంతే. అందుకనే పైన సూర్యుడు, తూర్పుకి ఆంజనేయుడు, పడవరకి వరాహుడు, ఇటు పక్క ఉత్తరానికి ఆ యొక్క హయగ్రీవుడు, ఇటు పక్క బ్రహ్మే మహాభాగ నరసింహస్వామి ఉన్నారు. అంటే పంచముఖాలలో పెట్టుకున్నటువంటి ఆ యొక్క స్వామి దర్శనం చేసుకుంటే అన్ని రోగాలు పోతాయి, అన్ని పీడలు పోతాయి. అలా ముఖాన్ని తయారు చేసుకుని ఆ అహిరావణ దగ్గర ఉన్న పాదాలు ఉన్నటువంటి ఆ యొక్క 5 దీపాలని ఒక్క క్షణంలో పెట్టారు. అన్ని దీపాలు పోయాయి. దీపం పోగానే శక్తి పోయింది. మనం కూడా చాలా చూస్తాం కదా, దీపం వెలుతూ ఉన్నంత కాలం వ్యక్తి ఉన్నట్టుగా మనం భావిస్తాం. కానీ ఒక్కసారి దీపం పోయిందా ఇంకా మనం ఆ దీపం పోగానే మనం అనుకుంటాం ఆ వ్యక్తిలో శక్తి లేదని. ఆ తర్వాత మళ్ళీ ఆయన ప్రాణాత్మ గొప్పగా ఉండాలి కాబట్టి ఆయన తల దగ్గర ఒక దీపం పెట్టేస్తారు. ఏమని? నీ ఆత్మయ పవిత్రంగా ఉండి పరమేశ్వరుడికి చేరుకోవాలని చనిపోయిన వాడి దగ్గర ఇప్పుడు తల మీద ఒక దీపం పెట్టేస్తారు. దీపంలో ఇంత అర్థం ఉంది, ఇంత అంతరార్థం ఉంది. ఈ అంతరార్థాన్ని మనం పట్టుకుంటే మనకు అన్ని విషయాలు అర్థమవుతాయి. కాబట్టి అలా ఊదేసి ఆ యొక్క రామచంద్ర వారిని, లక్ష్మణ వారిని పాత్ర నుంచి మళ్ళీ పైకి తీసుకొచ్చి మళ్ళీ యుద్ధాన్ని సంసిద్ధంగా చేశారు. హనుమంతుడిలో శక్తి ఉందా లేదా అని రాముడు ఎప్పుడు అనుమానించలేదు. అవమానం అసలే చేయలేదు. కానీ శక్తిని పరీక్ష చేస్తే మిగతా వాళ్ళకి కూడా ధైర్యం వస్తుంది. ఆంజనేయ స్వామి ఉన్నాడా, ఇంకా మనం ఉన్నట్టు. ఆంజనేయ స్వామి లేడా, ఇంకా కష్టం. ఒకప్పుడైతే అంత యుద్ధం జరిగి రాముడు పైకి వచ్చేసరికి మళ్ళీ యుద్ధం మొదలైంది. ఎప్పుడు కూడా యుద్ధం నడుస్తుంది రావడంతో. ఇంకా యుద్ధం మొదలైంది. యుద్ధం మొదలైతే ఒకసారి అందరూ వెళ్ళిపోయారు. రామలక్ష్మణుడు కూడా బ్రహ్మన్ యొక్క ఆ యొక్క తీరం తల్లి, అంటే బ్రహ్మాస్త్రం అంటారు దీన్ని తల్లి, వాళ్ళు కూడా కింద పడిపోయారు. అందరూ కింద పడిపోతే అప్పుడు ఈ బ్రహ్మాస్త్రము ఈ యొక్క ఆంజనేయ స్వామి తగలేదు కాబట్టి ఆయన కొంచెం ఆరోగ్యంగా ఉన్నాడు. ఆ తర్వాత విభీషణుడికి ఈ యొక్క విషయం తెలుసు కాబట్టి ఆయన కొంచెం దూరంగా ఉండి తగలకుండా ఉన్నాడు. ఎందుకంటే మేఘరాజుడు ఎప్పుడు ఎలా బాణాన్ని వేస్తాడో ఆయన మనకు తెలిసింది, బాబాయ్ కాబట్టి తెలుసు. కాబట్టి ఆయన దాక్కున్నాడు. వీళ్ళిద్దరు కూడా అందరూ కింద పడిపోయారు కాబట్టి భయంతో చీకట్లో ఒక చిన్న దీపాన్ని పట్టుకొని ఇద్దరు కూడా వస్తారు. ఎవరు? విభీషణుడు, తర్వాత ఆంజనేయ స్వామి వచ్చి అందరూ చూస్తుంటే అందరూ కూడా కింద పడిపోయి చనిపోయి ఉన్నారు.
కొందరికి కాళ్ళు నరకబడ్డాయి, కొందరికి చేతులు పోయినాయి, కొందరికి ముండలు పోయినాయి. అందరూ కూడా రక్తంలో అలా పడిపోయి ఉన్నారు. అందరూ కూడా వానరుడు వానసేన మొత్తం రామసేన మొత్తం అలా పడిపోయింది. ఇదంతా చూసి చాలా భయపడిపోయి ఇంకా కొంచెం నడుస్తూ వెళ్తే కొంచెం దూరంలో జాంబవంతుడు కనబడితే విభీషణుడి దగ్గరికి వెళ్ళి తాత చూడండి, తాత బాగున్నావా అన్నాడు. బాగున్నావా అంటే ఏం చెప్పాలి? బాగున్నావు అని చెప్పాలి. కానీ చెప్పకుండా ఏమన్నాడు? ఆంజనేయ స్వామి బాగున్నాడా, హనుమ బాగున్నాడా అన్నాడు. అనగానే ఇది అనుమానం వచ్చింది. అసలు ఇది దెబ్బ తగిలింది కాబట్టి ఎక్కడో అసలు రామచంద్రుడు బాగున్నాడా, లక్ష్మణుడు బాగున్నాడా అడగాల్సింది పోయి హనుమ బాగున్నాడా అంటున్నాడంటే అనుమానం వచ్చింది. ఎవరైతే ప్రశ్న చేస్తున్నారో విభీషణుడు ఈ ప్రశ్న వేశాడు. బాగున్నాడా అంటే ఈయన అంటున్నాడు, హనుమ బాగున్నాడా ప్రశ్న చేస్తున్నావా స్వామి? అసలు అడగాల్సింది రాముడు బాగున్నాడా, లక్ష్మణుడు బాగున్నాడా అని అడగాల్సింది కదా అంటే కాదు. ఒకవేళ రామ లక్ష్మణుడు కూడా ఏవైనా అయితే హనుమ ఒకవేళ ఆరోగ్యంగా ఉంటే మన అందరినీ కాపాడతాడు. బాగా గుర్తుపెట్టుకోండి, హనుమ ఆరోగ్యంగా ఉంటే మన అందరినీ కాపాడతాడు. ఒకవేళ హనుమే పోతే మనం అందరూ ఉండి కూడా లక్ష్మే. ఎంత గొప్ప విశ్వాసమో చూడండి. ఆ విశ్వాసాన్ని అలా నిలబెట్టుకోవడం కోసం ఎప్పుడు కూడా రామదాసులుగా ఉండి రామభక్తులుగా ఉండి అన్ని గెలిచే ప్రయత్నం చేస్తాడు. అందుకనే ఆయన ఒక్కసారి లేచాడు. లేచిన తర్వాత ఆయన అన్నాడు, ఎవరైనా జాంబవంతుడు అన్నాడు, హనుమా ఇంకా రామ లక్ష్మణుడు కూడా బ్రహ్మాత్మ నిర్మితపడ్డారయ్యా, కాబట్టి ద్రోణగిరి పర్వతానికి వెళ్ళి అక్కడి నుంచి సంజీవుని యొక్క ఔషధం తీసుకొని రావాలంటే వాయువేగంతో వెళ్ళాడు. చెప్పడమే ఆలోచన, వెళ్ళిపోయాడు, పట్టుకొచ్చాడు. అందరికి కూడా వాళ్ళు కాదు. కానీ ఒక్కసారి చనిపోయిన తర్వాత కూడా అందరూ వాళ్ళు మళ్ళీ బతకడానికి కారణం ఆంజనేయ స్వామియే. కాబట్టి ఆంజనేయ స్వామి చాలా గొప్పవాడు అని చెప్పడం కోసం ఈ కథ ఆవిగా చెప్పడం జరిగింది. ఒకసారి ఏమైందంటే, మీరు ఆంజనేయ స్వామి గురించి ఎంత విన్నా అంత మనం చూస్తూ ఉంటాం, చేస్తూ ఉంటాం, ఆలోచిస్తూ ఉంటాం. కానీ పట్టుకున్నప్పుడే పరమాత్మ ప్రత్యక్షం అవుతాడు. పట్టుకోకంటే ముందు పరమాత్మ ప్రత్యక్షం అవ్వడు. కాబట్టి వాళ్ళు ఎలా ఆలోచిస్తున్నారంటే, పరమాత్మ మనమందరూ ఏం ఆలోచిస్తాం? పరమాత్మ నాకు ఈ రకంగా సహాయం చేయడం. మనం భౌతికమైన సహాయం కోరుకుంటాం, మనకు లౌకికమైన సహాయం కోరుకుంటాం. కానీ ధర్మం కోసమో రాష్ట్రం కోసమో కోరుకుంటే పరమాత్మ ఎప్పుడైతే ధ్వజ ఎప్పుడు కూడా ఆంజనేయ స్వామి యొక్క ధ్వజాన్ని పెట్టుకుని మనం ముందుకు వెళ్తుంటాం. అలా వెళ్ళాలి. ఒకసారి ఏమిటంటే, ఈ హనుమంతుడు ఆ లోకంలో ఈ లోకంలో కాదు, ఆయన చిరంజీవి, ఎప్పుడు ఉంటాడు కదా. ఆయన చిరంజీవి. అశ్వత్థామ, బలివ్యాసో, హనుమానశ్చ, విభీషణ, కృప, పరశురామశ్చ సప్త అయితే చిరంజీవిన. వీళ్ళు 7 చిరంజీవి. ఆ తర్వాత చిరంజీవి మార్కండేయుడు. ఆయనకి చిరంజీవిత్వం లేకపోయినా చిరంజీవిత్వం పొందారు. వీళ్ళందరికీ వచ్చింది, రావడం లేదు, పొందడం లేదు. కాబట్టి మార్కండేయుడు గొప్ప ఋషి అని ఆయన చాలా పురాణాలను రచించాడు. ఆ గొప్ప విషయం అలా. అందుకని హనుమంతుని మనం చిరంజీవిలో గొప్పగా చెప్పుకుంటాం. అలాంటి చిరంజీవిగా ఉన్నటువంటి హనుమంతుడు రామాయణ కాలంలో ఉన్నాడు, మహాభారత కాలంలో కూడా ఉన్నాడు. మహాభారత కాలంలో ఎప్పుడు వచ్చిన విషయం చెప్తారు మీకు, జాగ్రత్తగా వినండి. ఆంజనేయ స్వామి ధ్యానంలో ఇంకా రామాయణం అయిపోయింది, మహాభారతంలో కొంచెం విషయం చెప్తాను మీకు. ఆంజనేయ స్వామి ఎంత గొప్పగా తెలుసుకోవడం కోసం ఆయన రామాయణం అయిపోయిన తర్వాత ఇంకా మహాభారత కాలం వచ్చిన తర్వాత చాలా ఎక్కువ కూడా మహేంద్ర పర్వతంపై ధ్యానం చేసుకుంటూ కూర్చాడు. ఎప్పుడు కూడా ఆంజనేయ స్వామిని చూడండి, ఆ తర్వాత శివుని చూడండి. అయితే బాగా ధ్యానంలో ఉంటారు, కళ్ళు మూసుకుని ఎప్పుడు కూడా ధ్యానంలో ఉంటారు. ఆయన రామాయణం అంటే శివ అని ఎప్పుడు కూడా ఆంజనేయ స్వామి ఎప్పుడు ధ్యానంలో ఉంటాడు. ధ్యానంలో ఉంటే ఎప్పుడైతే ఈ కృష్ణ పరమాత్మ ఆయన దగ్గరికి వచ్చాడో, వచ్చిన తర్వాత కృష్ణ పరమాత్మకి ఒకటే విషయం ఏంటంటే, ఎక్కడి నుంచి పాండవులు గెలవాలి. పాండవులు గెలిపించడం కోసం కృష్ణ పరమాత్మ ఎన్నో ప్రయత్నాలు చేస్తారు. అన్ని ప్రయత్నాల్లో కూడా ఎక్కడి నుంచి పాండవులు మాత్రమే గెలవాలనే విషయం కోసం ఏదైతే కావాలో అన్ని సమకూర్చుకుంటాడు. ఎవరికి ఏం చెప్తే బాగుంటే చెప్పుకుంటూ వస్తున్నాడు. విదుడు, కృపాచార్యుడు, భీష్మాచార్యుడు అందరికి కూడా, కర్ణుడితో సహా అందరికి కూడా ధర్మం చేసే ప్రయత్నం చేశాక ఎవరు వినకుండా ఉన్నారు కాబట్టి యుద్ధం ముందుకు వచ్చింది. అందరి దగ్గరికి రాయబారిగా వెళ్ళి కృష్ణ పరమాత్మ రాయబారిగా వెళ్ళి అందరికీ చాలా బాగా నచ్చచేసే ప్రయత్నం చేసి వినకుండా ఉన్నారు కాబట్టి యుద్ధం వచ్చింది. అలాంటి యుద్ధాన్ని, ధర్మయుద్ధాన్ని గెలవాలి కాబట్టి అన్ని సమకూర్చుకుంటున్నాడు. ఒకవేళ కర్ణుడి ముందర అర్జునుడు నిలబడుతున్నప్పుడు నిలబడ్డటువంటి అర్జునుడికి ధైర్యం కావాలంటే ఆంజనేయ స్వామి కావాలి. ఈయన ధైర్యం ఇచ్చేవాడు, ఈయన సాహసం ఇచ్చేవాడు. ఆయన ఉండాలి. కాబట్టి ఒకసారి ఆ యొక్క ఆంజనేయ స్వామి ప్రశాంతంగా కూర్చుని ఉన్నప్పుడు
ఎలాగైతే ఆంజనేయ ప్రసాదంలో కూర్చుని ఉంటాడో ఆయన దగ్గరికి కృష్ణ పరమాత్మ కనబడ్డాడు, దగ్గరికి వచ్చాడు. వచ్చి ఏం చేస్తున్నావయ్యా అంటే నేనేం చేస్తున్నాను స్వామి, ధ్యానం చేస్తున్నాను అన్నాడు. బాగా నేనేం చేస్తున్నాడు, ధ్యానం చేస్తున్నాను స్వామి, అంతకంటే పనే ఉంది ఈ యుగంలో. ఈసారి అప్పుడు రాముడు ఉన్నాడు, ఇప్పుడు గురుదేవుడు ఉన్నారు. కృష్ణుడు గురుదేవుడు, కృష్ణం అంటే జగద్గురువు కాబట్టి గురువు ఉన్నాడు. కాబట్టి గురువుకు చెప్పే విషయం లేదు, నా సహాయం అవసరం ఉంటే చెప్పండి స్వామి, నేను మాత్రం ధ్యానం చేసుకుంటూ కూర్చుంటే నాకు కాదయ్యా కావాల్సింది. ఎందుకంటే నేను శస్త్రం పడుతున్న వాడిని కాదు, నేను అర్థం పడుతున్న వాడిని కాదు. మహాభారత యుద్ధంలో విదురుడు, ఆంజనేయ స్వామి, ఆ తర్వాత కృష్ణ పరమాత్మ ఎప్పుడు కూడా శస్త్రాస్త్రాన్ని పెద్దగా పట్టుకోలేదు అని మహాభారతంలో బాగా గట్టిగా చెప్తుంది. అలాంటి నేను ఎప్పుడైతే నా సహాయం అవసరం ఉందో అప్పుడు మీరు చెప్పండి వస్తాను అంటే నాకు కాదు అవసరం. ఎందుకంటే నేను శస్త్రాస్త్రం పడుతున్న విషయం లేదు కాబట్టి నా యొక్క అనుచరుడు అంటే నా అర్జునుడికి కావాలి, నా అర్జునుడికి కావాలి కాబట్టి నీ సహాయం కావాలి అన్నారు. ఎలా కావాలో చెప్పండి స్వామి, నేను చేస్తానంటే కాదు అర్జునుడికి కూడా కొంచెం అహంకారము గర్వము ఉంది, అది దించిన తర్వాత ఆయనకి మీకు సహాయం చేయండి అంటారు అని వెళ్ళిపోతారు. బాగా అని చెప్పేసి కృష్ణ పరమాత్మ వెళ్ళిపోతాడు. అలా ఉన్నటువంటి ఆంజనేయ స్వామి అలాగే కూర్చుని ఉంటే ఆ తర్వాత కృష్ణ పరమాత్మ అర్జునుడు ఇద్దరు కలుస్తారు. కలిసి నేను చెప్పాను కదా, ఎప్పుడు కూడా కృష్ణ పరమాత్మకి ఆ యొక్క అర్జునుడు పూజ చేస్తూ ఉంటాడు. వీళ్ళు బావబావుడు అవుతారు, కానీ దేవుడే, కృష్ణుడే, బావబావే అంతే. ఎక్కడ విషయం చేయాలో అక్కడ చేస్తారు వీళ్ళు, అంత బాగా చేస్తారు. హనుమంతుడు బాగా దగ్గర వాడు రాముడికి, కానీ కొంచెం సమయం అయిపోయిన తర్వాత యుద్ధం ముగిసిన తర్వాత మళ్ళీ పూజ చేసుకుంటాడు ఆయన కూడా. అందుకనే పూజ చేసుకోవాలి, పూజ మానకూడదు. అలాంటి ఇంకా బాగాసేపు మాట్లాడుతున్నారు అర్జునుడు, ఆ యొక్క కృష్ణుడు మాట్లాడుకోవడం వల్ల కృష్ణుడు కనిపించింది. ఇంకా కృష్ణ పరమాత్మ పూజ చేసే సమయం వచ్చింది, ఇంకా పూజ చేస్తాను స్వామి అంటే సరే అన్నాడు. ఇంతకు ముందే ఆ యొక్క కృష్ణ పరమాత్మ హనుమంతుడికి విషయం చెప్పాడు. ఏమని, నీ అవసరం అర్జునుడికి పడుతుంది అన్నారు కదా, ఈ కథను ఇలా అల్లాలి కాబట్టి ఏమన్నాడు, ఇక్కడ కాదు ఈసారి పూలు ఆ తోటలోంచి తీసుకురమ్మని చెప్పాడు. బాగా వినండి, ఏమన్నాడు, ఇక్కడ కాదు పూలు ఆ తోటలోంచి తీసుకురమ్మని చెప్పాడు. అర్జునుడు అనుకున్నాడు, ఏమిటి ఆ తోటకు పంపించున్నాడు పూలకి, ఈ తోటలో పూలు బాగాలేవా అనుకుంటే కాదు. కృష్ణ పరమాత్మ చెప్పిన తర్వాత ఎప్పుడు కూడా గురువు ఒక మాట మాట్లాడితే మళ్ళీ మరో మాట మాట్లాడే శిష్యుడి లక్షణం. ఒక మాట గురువు చెప్తే ఆ గురువుకి మరి మాట మాట్లాడకుండా వెళ్ళిపోవాలి, అది శిష్యుని ఉత్తమమైన లక్షణాన్ని ఎప్పుడు కూడా పట్టుకోమను. అలాంటి సరే అనుకున్నాడు, ఎక్కడికైతే వెళ్ళమన్నాడో అక్కడికి వెళ్ళాడు. అది కదలీవనం, అక్కడికి వెళ్ళాడు. అక్కడికి వెళ్తే అక్కడ ఆంజనేయ స్వామి అనుష్ఠానం చేసుకుంటూ ఉన్నాడు. ఈయన వెళ్ళి నేరుగా తోట యొక్క తలుపును తీసేసి లోపలికి వెళ్ళి పువ్వులు తెంపుకుంటూ ఉంటే అక్కడ ఉన్నటువంటి పురుగులు ఉంటాయి కదా, పురుగులు చెట్ల మీద పిట్టలు లేచి గబగబా లేచేసరికి ఆ శబ్దం వచ్చి ఆంజనేయ స్వామి లేచాడు. ఆంజనేయ స్వామి ఎప్పుడు కూడా అనుష్ఠానం చేస్తున్న పక్షంలో కూడా ఎప్పుడు జాగ్రత్త అవుతూ ఉంటాడు. ఎవరికి ఎప్పుడు ఎక్కడ కష్టం వస్తుందో నేనే కాపాడాలి, ఇది బాధ్యత. ఆంజనేయ స్వామి బాధ్యత ఏమిటి, ఎవరికి ఎప్పుడు ఎక్కడ ఏ కష్టం వస్తుందో నేను కాపాడాలి, బాధ్యత. కాబట్టి ఎప్పుడు కూడా జాగ్రత్త అవుతూ ఉంటారు. ధ్యానం చేస్తున్నాడు, కానీ ఆ పిట్టల యొక్క అరుపు ఆయనకు వేరే రకంగా వినబడింది. అక్కడ ఉన్నటువంటి ఆవు ఏదైనా పురుగు పడితే చాలా గట్టిగా అరుస్తుంది, ఆకలి కోసం అయినప్పుడు ఇంకో రకంగా అరుస్తుంది, కానీ ఏదైనా పురుగు పుడితే ఎంతో గట్టిగా అరుస్తుంది. ఇక్కడ ఉన్న వాళ్ళకందరికీ అర్థమైపోతుంది దానికి ఏదో అయింది, దానికి ఏదో అపాయం వచ్చింది అలా. కాబట్టి ఆ పిట్ట ఎగిరిపోతూ ఉన్నప్పుడు శబ్దం విని ఇక్కడ ప్రమాదం ఉంది అనుకున్నాను. అందుకనే ఎంత బాగా ప్రకృతిని చూడాలో అంత బాగా చూడాలి, అంత బాగా చూస్తేనే ప్రకృతి అర్థమవుతుంది. ఆ పిట్టల యొక్క అరుపును చూసి ఎగిరిపోయే విషయాన్ని చూసి తడబడిగా చేశాడు ఎవరు, ఆంజనేయ స్వామి. లేచి చూస్తే అర్జునుడు పూలు తెంపుకుంటున్నాడు. ఎవరయ్యా అన్నాడు. అంటే నేను అర్జునుడిని అన్నాడు. ఇది అహంకారపూరితమైన మాట. ఎప్పుడు కూడా హనుమంతుడు అంటే హనుమంతుడు ఏం చెప్తారు, నేను రామదూతను అని చెప్తాను. ఈయన కూడా ఏం చెప్పాలి, నేను కృష్ణ పరమాత్మ దూతను, లేదా కృష్ణ పరమాత్మ పూజ కోసం వచ్చాను అని మాట ఎంత బాగా మాట్లాడితే అంత బాగుంది. కానీ ఏమన్నాడు, అహంకారంతో నేను అర్జునుడిని అన్నాడు. అనేసరికి ఓహో అర్జునుడివా, ఏమిటయ్యా పని అన్నాడు. ఏమి లేదు, పూల కోసం వచ్చాను అన్నాడు. పూల కోసం వచ్చావు సరే, ఒక్క మాట నాకు అడగకూడదా, నేను కూర్చుని ఉన్నాను కదా, ఒక్క మాట నాకు అడగకూడదా అంటే పూల కోసం ఏమడగలయ్యా అన్నాడు. ఎవరు, అర్జునుడు. ఏమి పూల కోసం అడిగేది ఏముంది, దేవుడు పూల కోసం పూలు తీసుకెళ్తున్నాను అన్నాడు. మనం కూడా చాలా మంది వేరే వాళ్ళ ఇంటి ముందర ఉన్నటువంటి చెట్టుకు పూలు తెప్పుకుని మనం దేవుడికి వేస్తాము, వేయకూడదు.
ఇప్పటి నుంచి రాసుకొని పెట్టుకోండి. వేరే వాళ్ళ చెట్టుకున్నటువంటి పూలు వాళ్ళు ఎవరికంటే ముందు తెలుసుకొని మీరు మీ దేవుడికి వేస్తారే, ఈ పూలు ఎప్పుడు పనిచేయవు. చాలా మంది అలవాటు ఆ ముందుగానే తెలిపిస్తుంది. యజమానులు ఇంకా ఎవరు లేదు బాబం వాడు ఏం చేసుకుంటాడు. దీనివల్ల ఉపయోగం ఏం లేదు. దొంగ పూలు ఇక్కడ కథలో ఉంది చూడండి. పూలు పెట్టుకున్నావు సరే, పనేమి పూజ. గొప్ప కార్యం చేసేటప్పుడు తప్పుడు మాత్రమే అడిగి తీసుకుంటే ఇచ్చేవాడు నేను, నువ్వు అడగలేదు. అడగడం చాలా గొప్ప విషయం. ఇస్తాడా ఇవ్వడా, నీ అడిగే విధానం బాగుందా లేదా, నీలో భగవంతుని విశ్వాసం ఉందా లేదా, నీకు పూలు అవసరమా కాదా, అది ఇచ్చేవాడు ఆలోచిస్తాడు. కానీ నువ్వు ఆలోచించలేదు. చెప్పవయ్యా ఎవరి కోసం కావాలంటే నా కృష్ణుడికి పూజ చేయడానికి పువ్వులు కావాలి, ఇది బాగుంది తీసుకోవాలి. ఎందుకయ్యా స్వామి అంటే నవ్వేవిడి అన్నాడు. అనగానే ఆయన ఆంజనేయ స్వామి అన్నాడు, నేను నవ్వుతున్నానంటే కారణం ఉందయ్యా. నువ్వు దొంగతనంగా తీసుకెళ్తున్నావా లేదా పూలున్నాయి ఎవరి కోసం తీసుకెళ్తున్నావు? కృష్ణుడి కోసం. కృష్ణ కూడా దొంగ అయ్యా, వెండి దొంగ, స్త్రీ దొంగ, మగ దొంగ, ఆ దొంగ. ఆ దొంగ పూజ కోసం దొంగ పూలే వారికి వస్తే తీసుకెళ్ళమన్నారు. అర్జునుడికి ఇప్పటికే ఒక పాపం, అమ్మా నా స్వామి దొంగ అంటావా? నా స్వామి గురువు అయ్యా, స్వాభావంలో వచ్చిన గురువు, నా గురువుకి దొంగ అంటావా? నీ దేవుడు పెద్ద గొప్పవాడా? ఎవరాడు నీ దేవుడు పెద్ద గొప్పవాడా? అసలు ఇక్కడి నుంచి అక్కడికి సముద్రం దాటి వెళ్ళాలి అంటే పెద్ద వంతెన కట్టాలి, అసలు వారధి కట్టాలి. ఆ వారధిని తన బాణాలతో కొట్టి తయారు చేయకుండా చిన్న చిన్న కోతి పిల్లలతో, గుడ్ల గువ్వలతో, గుడ్డెలుగులతో అందరితో తయారు చేయించి రాళ్ళు మోయించి తయారు చేశాడయ్యా మీ రాముడు పెద్ద గొప్పవాడా? అనగానే హనుమంతుడికి విపరీత కోపం వస్తుంది. హనుమంతుడికి బాగా కోపం తెలిసి చెప్పారా, హనుమంతుడికి ప్రేమ ఎక్కువే, బాధ ఎక్కువే, భక్తి ఎక్కువే, ఆంకలు ఎక్కువ, అన్నీ ఎక్కువే. ఆయన అన్నీ అమ్మా నా రాముడిని అంటావా? దొంగ కోసం వచ్చావు, పుల కోసం వచ్చావు, ఒకసారి నీకు వచ్చిన నవ్వు నవ్వుతే ఎంత కోపం వచ్చిందే. రాముడు ఆ రాళ్లతో తయారు చేసి అందరూ సహాయం తీసుకున్నాడు. కాబట్టి మీరు ఒక మాట గుర్తుపెట్టుకోండి, మనం ఒక గొప్ప కార్యం చేస్తున్నప్పుడు ఆలయంలో కూడా ఇప్పుడు ఈ రేకులు ఉన్నాయా, ఈ రేకులు తీసేసి ఇక్కడ స్లాబ్ పెడదామంటే అందరూ ఒక్కొక్క రూపాయి ఇవ్వాల్సిందే. ఆ యజమాని దగ్గర ఉన్నాయి కాబట్టి నేనే పెట్టేసుకుంటే అది అహంకారం అయిపోతుంది. ఈ సేవలో అందరి సేవ అంటే చందాలు తీసుకుంటారు. ఆలయంలో ఏ పని జరిగినా చందాలు తీసుకుంటే తప్పనిసరిగా రూపాయి ఎక్కువ ఇవ్వండి. మీ శక్తి కంటే ఒక రూపాయి ఎక్కువ తప్పేం లేదు. ఎందుకంటే ఎంతసేపటి వరకు మీకు ఇచ్చిన డబ్బుతో ఇక్కడ సేవా కార్యక్రమం జరిగి ఇంత కింద ఎంత భక్తి కార్యక్రమాలు గొప్ప కార్యక్రమాలు జరుగుతాయో అంతకాలం వరకు మీకు ఆ పుణ్యం వస్తూనే ఉంటుంది వడ్డీ రూపంలో. గుర్తుపెట్టుకోండి, ఇంత గొప్ప విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి. ఎప్పుడైనా గణపతి కోసం, దానికోసం, దీనికోసం అసలు లేవు అనకూడదు. ఆలయంలో ఏదైనా పని జరుగుతుందా చందాలు ఇచ్చారు, అప్పు చేసైనా తప్పు లేదు, కానీ చందా ఇవ్వాల్సింది. ఎందుకు? ఆలయంలో జరిగే పని గొప్ప పని, అందరి కోసం పని, ఒకరి కోసం కాదు. కాబట్టి మళ్ళీ ఎంతసేపు ధర్మకార్యం జరుగుతుంటుందో అంతసేపు ఈ పుణ్యం వస్తూనే ఉంటుంది. కాబట్టి గుర్తుపెట్టుకోండి. అలా ఆంజనేయ స్వామికి తప్పితే కోపం వచ్చింది కదా, రాముడికి ఇంకా కోపం వచ్చింది. అసలు కోతి పిల్లవాడితో అక్కడ తయారు చేయించాడు మీ రాముడు పెద్ద గొప్పవాడు కాదు అంటే, అప్పుడు ఆ యొక్క హనుమంతుడు అన్నాడు, నా రాముడు గొప్పవాడు కాదు సరే, ఎందుకంటే నా రాముడు అందరూ సహాయం చేయాలి కాబట్టి, అందరికీ పుణ్యం రావాలి కాబట్టి, అందరికీ రామసేవలో ఉండాలి కాబట్టి, ధర్మసేవలో ఉండాలి కాబట్టి ఈ నియమాన్ని పెట్టి అందరితో కట్టించాలి. అందరితో కలిపి కట్టించాలి కాబట్టి కోట్ల వాళ్ళు ఆ యొక్క వాడ నుంచి అటుపక్కకు వెళ్ళి అంత దూరంగా వెళ్ళాయి, ఈ సముద్రం నుంచి ఆ కడ వరకు వెళ్ళాయి. మరి వెళ్ళాయి అంటే అంత గట్టిగా ఉంది కాబట్టి కదా, వాళ్ళందరూ శ్రద్ధ భక్తితో చేశారు కాబట్టి వాళ్ళ శ్రద్ధ, వాళ్ళ భక్తి, వాళ్ళ పనితనము అన్నీ కూడా నేను చూడాలి. ఎందుకంటే వాళ్ళు ఈ శ్రమ చూడకుండా నేను ఉంటే అక్కడ రావడం దగ్గర ఉన్న వాళ్ళు చాలా మంది దుష్టులు, రాక్షసులు, వాళ్ళందరూ అప్పుడే నలిపేస్తారు. కాబట్టి ఇక్కడే వాళ్ళ పరీక్ష పెట్టుకున్నానని చెప్పాడు. చూడండి ఎంత గొప్పవాడు రాముడు ప్రతి విషయాన్ని గొప్పగా ఆలోచిస్తాడు. మనం ఊరికే పట్టుకుని వెళ్ళిపోతా పుస్తకం చదువుకుంటూ కాదు. ఇక్కడ శ్రమ, శక్తి, ధైర్యము, సాహసము, పనితనము పరీక్షించాలి. కాబట్టి ప్రతి ఒక్క కోతితో ఒక రాయి మోయించాడు. ఆ రాయిని పెట్టేస్తే అది వాడినైంది. అట్లాంటి దాని మీద కోట్ల మంది వాళ్ళు వెళ్ళిపోయారు. కాబట్టి బాణాలతో తయారు చేసే అవకాశం లేదయ్యా. కాబట్టి అలా చేశాడంటే ఎవరు అర్జునుడు ఎవరు అంటే నీ రాముడి యొక్క బాణంలో బలం లేదా అన్నాడు.
ఇంకా కోపం రాముడికి బలం లేదంటే కోపం ఆంజనేయ స్వామికి మళ్ళా కోపం వస్తే సరేనయ్యా అంతమంది వానరులు వెళ్ళినటువంటి ఆ యొక్క వాహనం ఆయన కట్టాడు కదా, సరే నువ్వు బాణాల్లో బాగా గొప్పవాడు కదా, బాణం బాగా నటిస్తావు కదా, గాంధీవం ఉంది కదా, అర్జునుడు కదా, గొప్ప పేరు సంపాదించావు కదా, ఒక్కసారి పెద్ద వారిని కట్టు, ఇక్కడి నుంచి ఇక్కడ దాకా కట్టు, ఈ చెరువు మీద నేను దాటాను, దాటే నిలబడుతుందా చూద్దామన్నాడు. ఏమన్నాడు? నిలబడుతుందా చూద్దాం, నీకు అంత శక్తి ఉంది కదా, నీకు అంత నమ్మకం ఉంది కదా, రాముడు కట్టేశారు కదా, మరి నాలాంటి బలవంతులు ఎంతో మంది ఉన్నారు కాబట్టి వాళ్ళందరూ కూడా నశిపోయే శక్తి ఉన్నటువంటి ఆ యొక్క వారధిని నువ్వు కడతావా అంటే కడతాను. ఏమన్నాడు అర్జునుడు? కడతాను. ఎందుకు? అహంకారం. ఏమని? నాకు కృష్ణ పరమాత్మ యొక్క అండ ఉంది, కానీ నాకు కృష్ణ పరమాత్మ అండ ఉన్న పక్షంలో కూడా నేను గెలుస్తాను. ఎందుకు? ఆయన సమయం అయిపోయింది, ఆయన వృద్ధుడైపోయాడు కాబట్టి నేను గెలుస్తాను అంటున్నాడు. సరే అన్నాడు. కర్తే ఏం చేస్తావు? ఏమన్నాడు? కర్తే ఏం చేస్తావు? ఒకవేళ వాడు అన్నాడు, హనుమంతుడు అన్నాడు, నేను నిలబడిన తర్వాత కూడా ఒకవేళ నేను వాడు నిలబడితే నువ్వేం చెప్తే అది చేస్తా, నువ్వేం చెప్తే అది చేస్తాను. హనుమంతుడు అన్నాడు, ఒకవేళ ఆ వారధి కింద పడిపోతే ఏం చేస్తావు అన్నాడు. అర్జునుడు అన్నాడు, నేను నా ప్రాణం ఇచ్చేస్తాను. ఏమన్నాడు? నేను నా ప్రాణాన్ని ఇచ్చేస్తాను. అనగానే ఆంజనేయ స్వామి అన్నాడు, సరే కట్టన్నాడు. కట్ట అనగానే ఈయన బాణంలో చాలా చాకచక్యం ఉంది, శక్తి ఉంది, అన్నీ ఉన్నాయి. అలా ఇక్కడ ఒక వారిని చంపడం కోసం కాదు, ఒక్క అహంకారాన్ని, ఒక భక్తుణ్ణి, ఒక రామ భక్తుణ్ణి ఎదిరించడం కోసం ఆయన బాణాలు తీసుకుంటూ వేస్తున్నాడు. వారిని కట్టేశాడు. కానీ ఎప్పుడైనా మనం చేస్తున్న పనిలో ధర్మం మాత్రమే దాగుంటారో మనం గెలుస్తాం. ఎప్పుడు కూడా అందుకని విజయదశమి అంటాం కదా, ఎప్పుడు కూడా మనలో విజయం ఉండాలి, మనలో సత్యము ధర్మం ఉండాలి, మనం గెలుస్తాం. అలాంటిది ఆయన వారిని కట్టాడు కానీ దాంట్లో సత్యము ధర్మం వేయలేదు, అహంకారం కాబట్టి కట్టాడు. కట్టంగానే అప్పుడు ఆంజనేయ స్వామి అన్నాడు, ఏమయ్యా నీ కట్టడం అయిపోయిందా, కట్టేశావా, నేను ఇప్పుడు దీని మీద కాలు పెట్టి వెళ్ళవచ్చు అడుగుతాయి అనగానే బేషరతుగా వెళ్ళమన్నాడు. అహంకారం వెళ్ళమన్నాడు. ఆంజనేయ స్వామి జయ శ్రీరామ్ అన్నాడు. ఒక్క కాళ్ళు పెట్టాడు. పెట్టంగానే ఆయన కట్టిన వారిని ఒక్క సెకండ్లో, ఒక్క నిమిషంలో మొత్తం పాతాళంలోకి వెళ్ళిపోయింది. బోలో వీరాంజనేయ భగవాన్. ఎంత గొప్ప విషయం అంటే ఆ అహంకారాన్ని అక్కడే మటుమాయం చేసేసాడు. ఒక్క దెబ్బకే మొత్తం పోయింది. అప్పుడు బయటకు వచ్చి అంటున్నాడు, అయ్యా ఏమిటయ్యా నువ్వు కట్టావు, నేను ఒక్కడిని పోలేకపోయాను, నాలాంటి బలవంతులు రాముడిలో ఎంతో మంది ఉన్నారు, సుగ్రీవుడు, నలుడు, నీరుడు, మైందుడు, ఎంతో మంది గొప్ప గొప్ప వాళ్ళు ఉన్నారు, వాళ్ళందరూ మరి నడుచుకోవాలి కదా, ఎక్కడ దాకా వెళ్ళాలి, మళ్ళీ సముద్రం 100 యోజులు నడుచుకుంటూ వెళ్ళాలయ్యా, కాబట్టి అలా కట్టాడు నా రాముడు, కాబట్టి అంత అహంకారం నీకు ఉండకూడదు అని అన్నాడు. అనగానే సరే ఇంకేం చేయాలి, నువ్వు చెప్పి నిజమైంది కాబట్టి నేను చచ్చిపోవాలని చెప్పేసి కట్టెలు తీసుకొచ్చి ఇక అగ్ని తీసుకుందామనే ఉద్దేశంతో అన్ని కట్టెలు దగ్గర వేశాడు. ఇదంతా జగన్నాటక శుక్రహరి కృష్ణ పరమాత్మ ఆటాడుతున్నాడునా, ఈ విషయం మనం గుర్తుపెట్టుకోవాలి. పంపించింది ఎవరు? ఆయన్ని. చేయమని చెప్పింది ఎవరు? ఆయన్ని. మూలక దొరుకుతా ఇక్కడికి పంపించినాడు. ఇదంతా జరగాలి. కృష్ణ పరమాత్మ ఎప్పుడు కూడా ధర్మం కోసం ఏం చేయాలో చేస్తూనే ఉంటాడు. కట్టెలు వేసుకున్నాడు. కట్టెలు వేసుకుని ఇంకా అగ్నికి ఆహుతి అవుతాను అని అనుకునే లోపే కృష్ణ పరమాత్మ బ్రాహ్మణ వేషం చేసుకుని వచ్చాడు. ఏమన్నాడు? బ్రాహ్మణ వేషం చేసుకుని వచ్చి ఏమైందయ్యా, ఏం జరుగుతుంది ఇక్కడ అన్నాడు. అనగానే అప్పుడు అర్జునుడు అంటాడు, బ్రాహ్మణోత్తమా మీకు నమస్కారం, మంచిగా మీరు సరైన సమయంలో వచ్చారు, నేను ఇంట్లో షరతు పెట్టుకున్నాను, నేను ఓడిపోయాను, నేను క్షత్రియుడిని కాబట్టి నేను చచ్చిపోతున్నాను అన్నాడు. అప్పుడు ఆంజనేయ స్వామి ఆ స్వామి గుర్తుపట్టాడు కాబట్టి ఏమిటయ్యా నీ నాటకం అంటే ఆయన అన్నాడు, వీడికి అహంకారం బాగా ఉంది, తగ్గించడం కోసం ఇలా చేశానయ్యా కాబట్టి రమ్మన్నాడు. ఏమిటయ్యా మీరిద్దరు ముందర నిలబడి నా ముందర మొదలు ఏం షరతు పెట్టుకున్నారు మీరు, నువ్వు భద్ర కడతావు, ఆయన కాళ్ళు పెట్టాలి కదా, కాళ్ళు పడకుండా ఉంటే ఆంజనేయ స్వామి ఓడిపోతారు కదా, ఇప్పుడు ఆంజనేయ స్వామి నేను ఓడిస్తాను, బాగా వినండి, ఆంజనేయ స్వామి నేను ఓడిస్తాను అని చెప్పేసి ఎప్పుడైతే మీరు షరతు పెట్టుకుంటున్నారో అప్పుడు ఎవరైనా మధ్యవర్తితో ఉన్నారా, మనం ఇద్దరం గొడవ చేస్తున్నప్పుడు మనం ఇద్దరం మాట్లాడుతూ ఒక మనిషి పెద్ద మనిషి ఉన్నారు కదా, పెద్ద మనిషి లేకుండా మీరే షరతు వేసుకుని మీరే ఓడిపోయి మీరే చచ్చిపోతే ఎట్లా? తప్పు కాబట్టి నేను బ్రాహ్మణుడు, నేను ఇక్కడ నిలబడతాను, నా ముందర మళ్ళీ మాట్లాడకూడదు. ఏమని? ఒకవేళ కాళ్ళు పెట్టిన తర్వాత వ్యక్తి నడిచిపోతే అర్జునుడు గెలిచాడు, ఒకవేళ అది పడిపోతే హనుమంతుడు గెలిచాడు, ఇప్పుడు నా ముందర చేయండి అన్నాడు. అనగానే ఇక్కడ హనుమంతుడి విషయం అయిపోయింది కదా. ఇక్కడ హనుమంతుడు ఈ యుగంలో పెద్దగా అవసరం లేదు, కలియుగంలో కూడా హనుమంతుడు ఉన్నాడు, పెద్ద అవసరం ఉందా? కృప చూపించడం కోసమే, మనకు ఆధారంగా ఉండడం కోసమే. రాముడు ఉన్నప్పుడు ఆయన కార్యం ఉంది, పని ఉంది, గొప్ప విషయం ఉంది, కానీ లేదు. అప్పుడు కూడా రామరాజు కూడా కృష్ణ పరమాత్మ ఉన్నప్పుడు పెద్దగా అవసరం లేదు, కానీ ఆయన అవసరం ఎలా ఉందో చెప్తున్నాడు చూడండి. అప్పుడు ఏం చేశాడు, మళ్ళీ నువ్వు మళ్ళీ ఈ యొక్క
రాముని కడతావా అర్జున అంటే కడతాను. మళ్ళీ కడతాను. నిజంగా మీరు అన్నట్టు అప్పుడు మేము మాట్లాడుతున్నప్పుడు సాక్షి ఎవరు లేదు, సాక్షి ఎవరు లేదు. కాబట్టి బ్రాహ్మణ నువ్వు ఉండమన్నాడు. ఆ బ్రాహ్మణ సాక్షిగా ఉన్నాడు. బ్రాహ్మణ కాదు, కృష్ణ పరమాత్మ స్వతహాగా గురువు, కృష్ణం మందే జగత్తు. అలా నిలబడ్డాడు. ఇద్దరు కూడా సిద్ధమయ్యారు. సిద్ధమయ్యేసరికి ఆయన మళ్ళీ బాణాలతో రెండోసారి మళ్ళీ సేతు నిర్మాణం చేశాడు. చేయంగానే అప్పుడు ఆంజనేయ స్వామి జయ రామచంద్రుడికి ఎంత శక్తి ఉంటుందో అంత శక్తిని అంతా తీసుకొని కూడా ఆ శక్తిని తీసుకోకుండా, ఎందుకు కృష్ణ పరమాత్మ ఇక్కడికి వచ్చాడు కాబట్టి అర్జునుడిని గెలిపించాలి కాబట్టి, మీరు బాగా గుర్తుపెట్టుకోండి, ధర్మం గెలవాలి కాబట్టి అర్జునుడిని గెలిపించాలి కాబట్టి ఇలా రామనామం తీసుకోకుండా, రాముడి యొక్క శక్తి ఆయనలో వేసుకోకుండా ఈయన్ని గెలిపించమని ఒకే ఒక ఉద్దేశంతో ఒకే ఒక ఉద్దేశంతో ఒక కాలు పెట్టాడు. పెడితే ఆ యొక్క వంతెన అలాగే ఆగిపోయింది, కదలకపోయేసరికి అప్పుడు అనుకున్నాడు అమ్మా, అందుకే అనుకున్నాడు అమ్మా నేను గెలిచిపోయాను అనుకున్నాడు. అప్పుడు ఆ యొక్క హనుమంతుడు వాళ్ళ కిందికి వచ్చి చూస్తున్నాడు, అసలు ఏం జరిగిందా, ఎలా సాధ్యంగా. సరే నేను రామనామం శక్తి వేరే లోపల రామ అనలేదు, మీరు రామ అన్న పదమే చాలా గొప్పదంటే రామకోటి రాయాలి. రామకోటి రాస్తే చాలా గొప్పగా శక్తి బలము రెండు వస్తాయి. మనకు శక్తి బలము రెండు వస్తాయి. మానసిక శక్తి, క్షమించాలి, మానసిక శక్తి, శారీరక శక్తి రెండు వస్తాయి. కాబట్టి రామనామం రాయాలి. రామనామం యొక్క శక్తిని తీసుకోకుండానే నేను కాళ్ళు పెడితే నాకు కూడా ఒక బలం ఉంది కదా. ఇప్పటిదాకా చేసినటువంటి రామశక్తి, ఇప్పటిదాకా చేసిన బలము ఇదంతా ఎక్కడ పోయింది, ఎలా సాధ్యం? అర్జునుడు చేసినటువంటి ఆ యొక్క వంతెన నా బరువుకే పడిపోవాలి. నా బరువుకే పడిపోవాలి. అలాంటి పడిపోకుండా రామనామం చెప్తే పడిపోయేదేమో, కానీ నాకు కూడా బలం ఉంది కదా, పడిపోలేదు ఎందుకని చెప్పేసి కిందికి వచ్చి చూస్తుంటే కృష్ణ పరమాత్మ కూర్మావతారంగా వేషం చేసుకొని ఆ వంతెన కింద కూర్చున్నాడు. బాగా గుర్తుపెట్టు, కృష్ణ పరమాత్మ కూర్మావతారంగా వచ్చి ఆ వంతెన కింద కూర్చున్నాడు. వంతెన కింద కూర్చున్నాడు కాబట్టి ఆ యొక్క బలానికి బలం వచ్చి అది తెగి పడిపోలేదు. అంటే ఎంత గొప్ప కార్యం చేయడం కోసమైనా ఎంత గొప్ప వాడికి కింద ఇంకా కూర్చుంటాడు. కృష్ణ పరమాత్మ చాలా కింద కూర్చున్నాడు, దాని మీద ఆంజనేయానికి కాలు పెట్టాడు. అంటే ఈ విషయం కూడా పట్టుకోవట్లేదు. కృష్ణ పరమాత్మ కోపం లేదు, బాధ్యత లేదు, దుఃఖం లేదు, బాధ లేదు. ఎందుకు? ధర్మం గెలవాలి కాబట్టి ఆంజనేయ స్వామి యొక్క కాళ్ళ కింద కూడా పడడానికి సిద్ధమయ్యాడు. కృష్ణ పరమాత్మ గురువై ఉండి, దేవుడై ఉండి, నారాయణై ఉండి కూడా ఎందుకు? ధర్మం మాత్రమే గెలవాలి కాదు. అలా చూస్తున్నాడు. అప్పుడు ఆంజనేయ స్వామి కింది నుంచి ఆ స్వామికి నమస్కారం పెట్టి, స్వామి మీరేదో ఉద్దేశం ఉంది, మీ ఉద్దేశం గొప్పది, ఏదో కారణం ఉంటుంది, నేను ఓడిపోయాను, చెప్పండి స్వామి అని. నేను ఓడిపోయాను, ఇంకా ఒప్పుకుంటున్నాను నేను, ఎందుకంటే కృష్ణ పరమాత్ముడే సహాయం చేస్తున్నాడు కాబట్టి. బాగా గుర్తుపెట్టుకోండి, కృష్ణ పరమాత్ముడే అర్జునుడికి సహాయం చేస్తుంటే మానవ మాత్రం సేవకుడిని నేనేం చేయగలను? గురువే ఆయన పక్షంలో ఉన్నాడు, గురువే అర్జునుడి పక్షంలో ఉన్నాడు, నేనేం చేయగలను అని చెప్పేసి దండం పెట్టాడు ఆంజనేయ స్వామి. పెట్టి దీంట్లో ఏదో అంతరం ఉంది స్వామి, బయటకు రండి అన్నాడు. అప్పుడు ఆ యొక్క బ్రాహ్మణ వేషాన్ని ఆ యొక్క మత్స్య కూర్మావతాన్ని తీసేసుకొని కృష్ణ పరమాత్మలా వచ్చి నిలబడితే అప్పుడు ఇద్దరు కూడా నమస్కారం చేశాడు. స్వామి ఈయన అవసరం ఏముంది మనకు, ఇప్పుడు ఈయన ఓడిపోయాడు కాబట్టి శిక్ష వేస్తామన్నాడు. ఎవరు? అర్జునుడు. ఎందుకు? ఓడిపోయాడు కాబట్టి కదా, ఆయన ఎంత తెలియదు కాబట్టి ఓడిపోయాడు. శిక్ష వేస్తాను అంటే ఇప్పుడే శిక్ష వేయకు. కృష్ణుడు ఏమన్నాడు? ఇప్పుడే శిక్ష వేయకు, ఎప్పుడు శిక్ష వేయాలో కూడా నేనే చెప్తాను. అశ్వత్థామ హతహ నరహ కుంజరహ అని చెప్పాల్సింది నేనే. ఎప్పుడు ఎవరితో ఎలా చెప్పాలో నేనే చెప్పిస్తాను, నువ్వు చెప్పకూడదు. ఎప్పుడు చెప్పాలో అప్పుడే చెప్పాలి. చెప్పిన తర్వాత తప్పవుతుంది, తప్పైతే నరకానికి కూడా నేనే తీసుకెళ్తాను. ధర్మరాజుకి చెప్పించాడు మాట, అశ్వత్థామ అనేటువంటి మాట చనిపోయాడని చెప్పాడు. అశ్వత్థామ హత అని చచ్చిపోయాడు. కుంజర అంటే ఏనుగు, కుంజరుడు అని మెల్లగా చెప్పాడు. కాబట్టి పెద్ద యుద్ధం జరిగింది. అప్పుడే వాళ్ళు కౌరవులు ఓడిపోయారు, ఆ యొక్క పాండవులు గెలిచిపోయారు. గెలిచిపోయిన తర్వాత సింహాసనం మీద కూర్చే ముందే ధర్మరాజుకి ఆయన
అక్కడికి తీసుకెళ్ళి ఎక్కడికి నరకాన్ని తీసుకెళ్ళి అదిగో నరకం అంటున్నాడు కృష్ణ పరమాత్మ. అప్పుడు ఆయన ధర్మరాజు అన్నాడు, స్వామి నేను నీ భక్తుణ్ణి, నువ్వు చెప్పినట్టుగా నేను విన్నాను, నాకు నరకం చూపిస్తున్నాడు అంటే ఆయన అన్నాడు, నువ్వు అబద్ధం మాట్లాడావా లేదా? ఏం అబద్ధం మాట్లాడు స్వామి? నేను అశ్వత్థామ చచ్చిపోయాడని చెప్పావు కదా, చెప్పావు స్వామి, నువ్వు చెప్పమంటే నేను చెప్పాను. నేను చెప్పమన్నా నువ్వు నీ నోట్లో చెప్పావు కాబట్టి నువ్వు శిక్షార్హుడవే, అదిగో నరకం. అంటే ఏం తప్పు చేసినా చేయించినా లోక కళ్యాణ హితంగా ఉండాలి, దాంట్లో దాగి ఉండాలి. కృష్ణ పరమాత్మ ఏం చెప్పినా అది సత్యమే, అది ధర్మమే. అలాంటిది అందరూ బయటకు వచ్చిన తర్వాత అర్జునుడు అన్నాడు, ఇంకా ఈ యొక్క హనుమంతుడికి శిక్ష వేస్తా అంటే ఎప్పుడు శిక్ష వేయాలో నేను చెప్తాను ఆయన నమస్కరించి బయలుదేరమన్నాడు. బయలుదేరుంటే అర్జునుడు ఆ పుస్తకాలను విని నమస్కారించి బయలుదేరాడు. ఎప్పుడైతే మహాభారత యుద్ధం వచ్చిందో అప్పుడు ఇంకా యుద్ధం మొదలయ్యే ఒక రోజు ముందు, రావయ్యా ఎక్కడైతే మనం గెలిచామనుకుంటావో నువ్వు ఆ హనుమంతుడి దగ్గరికి వెళ్దాం రా అనగానే ఆయన అన్నాడు, నేను నీ శిష్యుని. అర్జునుడికి మళ్ళీ గర్వం అట్లాగే చూడండి, నేను నీ శిష్యుని. ఎంతో కృపాచారుడు ద్రోణాచార్యుడు గొప్ప గొప్ప వాళ్ళు నాకు నేర్పించినటువంటి యుద్ధం నా దగ్గర ఉంది, నా దగ్గర శస్త్రాస్త్రాలు అట్లాంటిది ఒక పూజకు నాకేం పని, ఒక వానరుతో నాకేం పని అనగానే అప్పుడు కృష్ణుడు అన్నాడు, నువ్వు వానరుడు, ఆయనకి నారాయణుడికే సహాయం చేసిన శక్తి ఉంది. ఎవరు సహాయం చేశాడైనా? నారాయణుడికే సహాయం చేశాడు, రామచంద్రుడికే సహాయం చేసే శక్తి ఆయనది. ఒకవేళ నారాయణుడికి శక్తి సహాయం చేయకుండా ఉంటే అసలు రాముడు గెలిచేవాడో లేదో అన్న విషయం కూడా ఉండేది చాలా మందికి అనుమానం. కాబట్టి ఆయన భగవంతుడికే సహాయం చేసేవాడు, నీకు చేయకూడదు రమ్మన్న తీసుకెళ్ళాడు. తీసుకెళ్ళి నమస్కారం పెట్టించి హనుమా ఇప్పుడు నీ అవసరం వచ్చింది, అర్జునుడు యుద్ధం చేస్తున్నప్పుడు యుద్ధం చేసిన రథం మీద నువ్వు నిలబడు. బాగా వినండి, యుద్ధం చేస్తున్న రథం మీద నువ్వు నిలబడు. అప్పుడు హనుమంతుడు అన్నాడు, స్వామి నేను యుద్ధభూమిలో రాలేదు, నేను యుద్ధం బాగా చేశాను లాభలేదు. కాబట్టి ఎప్పుడైతే యుద్ధం చేశానో రాముడితో వాళ్ళ సైన్యంతో కలిసి ఉండి రాముడితో యుద్ధం చేసినప్పుడు బాగా అలసిపోయాను, నా యుద్ధం అయిపోయింది, ఇంకా నేను అనుష్ఠానం చేసుకోవాలి, నాకు రాలేదు. నాకు ఇప్పుడు కూడా దేవుడు కావాలి, భక్తి కావాలి, సత్సంగం కావాలి, కథ కావాలి, మంచి గుణాలు కావాలి, నేను మళ్ళీ యుద్ధంలో రావడం కాబట్టి నేను యుద్ధంలో రాలేదు అన్నా. నువ్వు రావయ్యా, నీ వల్ల ఆయనకు ఉపయోగం ఉంది, ఆయన వల్ల నాకు ఉపయోగం, నా వల్ల లోకానికి ఉపయోగం ఉంది, రావయ్యా అన్నారు. కాదు మీరు ఒకవేళ సత్సంగం చేస్తా అంటే వస్తారు. బాగా వినండి, కృష్ణుడికి ఎవరికైనా మీరు సత్సంగం చేస్తా అంటే వస్తారు. సరేనయ్యా నువ్వు రా అయితే రా అన్న. ఏమన్నాడు? నువ్వు రా అయితే రా, నా మీదే ఉంటావులే అన్నారు. అలా జరిగి ఆయన వచ్చాడు. వచ్చి ఏం చేశాడంటే యుద్ధభూమిలో అర్జునుడి యొక్క రథం మీద ధ్వజం లాగా ఎప్పుడు కూడా అర్జునుడు యుద్ధం చేస్తున్నప్పుడు ఆయన మీద ధ్వజం ఉంటుంది. ఆ ధ్వజం మీద ఆంజనేయ స్వామి ఉంటాడు కాబట్టి ఆ యొక్క రథానికి కపిధ్వజ అని పేరు పెట్టాడు. ఆ రథానికి పేరు పెట్టేది కపిధ్వజుడు అని పేరు పెట్టేశాడు. కృష్ణ పరమాత్మ కింద ఉండి అర్జునుడు యుద్ధం చేస్తుంటే యుద్ధం ఎలా చేయాలో ధర్మం ఏమిటో చెప్పుకుంటూ ఉంటే ధర్మంలో సత్సంగంలో ఉండాలి కాబట్టి ఆ యొక్క ఆంజనేయ స్వామి పై నుండి అన్ని విషయాలు వింటున్నారు. ఆయనకి కావాల్సినవి సత్సంగం. ఎప్పుడైతే గీతాబోధ అన్న విషయం వచ్చిందో అసలు అర్జునుడు కారణం మాత్రమే, కానీ నిజానికి చెప్పాల్సింది ఎవరికి అంతా కూడా ఆంజనేయ స్వామికి ఇష్టం కాబట్టి, ధర్మం అంటే ఇష్టం కాబట్టి ఆంజనేయ స్వామికి ఈ యొక్క ధర్మము గీతాబోధ చెప్పడం కోసమే ఆయన దగ్గరగా పెట్టుకొని ఇదంతా నాటకమాడు జగన్నాటక సుధారి కృష్ణ పరమాత్మ. కాబట్టి ఆంజనేయ స్వామి ఉన్నాడు కాబట్టి అర్జునుడు గెలుస్తున్నాడు. యుద్ధం జరుగుతుంటే అప్పుడు బాణాన్ని తీసి కర్ణుడి యొక్క రథానికి కొడుతుంటే కర్ణుడి యొక్క రథం వెనక్కి వెళ్ళిపోతే అర్జునుడికి అహంకారం వచ్చి చాలా సంతోషించి విర్రవీగుతున్నాడు. ఆహా, నేను ఒక్క బాణం కొడితే కర్ణుడి బాణం ఎక్కడితో వెళ్ళిపోతుంది, ఆయన నాకు బాణం కొడుతుంటే నా యొక్క రథం ఇంచు కూడా కదలలేదు, ఎంత గొప్పవాడిని కృష్ణ, ఒక్కసారి నా దగ్గర చూడు అన్నాడు. అంటే కృష్ణుడు అన్నాడు, నీ రథం కదలకపోవడానికి నీ పైన హనుమంతుడున్నాడయ్యా, అంత బలాఢ్యుడు కాబట్టి నీ రథం కదలట్లేదు, ఆయన దగ్గర లేరు కాబట్టి సాధ్యం కాదయ్యా, నువ్వు కాదు గొప్పవాడివి, నువ్వు గొప్పవాడిగా ఉన్నావంటే నీ పైన ఇంకా పెద్ద గొప్పవాడు ఉన్నాడు కాబట్టి నువ్వు గొప్పవాడు అవుతున్నావయ్యా. కృష్ణ పరమాత్మకి చెప్పిన మాటలు విన్నాడు. యుద్ధం జరిగింది. ఆఖరికి కర్ణుడు ఓడిపోయారు. మహాభారత యుద్ధంలో అందరూ కౌరవులు ఓడిపోయారు. ఆ యొక్క అర్జునుడికి గొప్ప స్థానం వచ్చింది. ఇంకా యుద్ధం అయిపోయిన తర్వాత కొంచెం పక్కకు వచ్చిన తర్వాత అప్పుడు అర్జునుడితో కూర్చున్నాడు. అర్జున, ఇప్పుడు రథం దిగు, ఇంక యుద్ధం చేసేసాం కదా, దిగుమన్నాడు. కృష్ణుడు అన్నాడు, నువ్వు మొదలు దిగు, నువ్వు సారథివి కదా. కృష్ణుడు సారథి,
కృష్ణుడు రథానికి సారథి స్వామి నువ్వు దిగుమంటే కాదు నువ్వు దిగుమన్న తర్వాత అర్జునుడు దిగాడు. ఆ తర్వాత కృష్ణ పర్వతం దిగిన తర్వాత అప్పుడు హనుమంతుడి దిక్కు చూసి హనుమంత ఇంకా వెళ్ళిపో, నీ పని అయిపోయింది. వెళ్ళిపోగానే ఆంజనేయ స్వామి అక్కడి నుంచి వెళ్ళిపోగానే రథం హేమని కాలిపోయింది, మంటలు వచ్చాయి. అప్పుడు అర్జునుడు భయపడిపోయి అయ్యో ఇదేం జరిగింది, ఒక్క క్షణం మనం దాంట్లో ఉంటే మనం కూడా కాలిపోయేవాళ్ళం కదా అంటే అప్పుడు కృష్ణ పరమాత్మ అన్నాడు, నిన్ను కాపాడేవాడు ఉన్నంత కాలం నువ్వు కాలిపో, ఎప్పుడైతే ఆయన విశ్వాసం దిగిపోతుందో అప్పుడే నువ్వు కాలిపోయావు. లెక్క ప్రకారం కాలిపోయావు. కానీ అశ్వత్థామ లాంటి గొప్ప వాళ్ళు కృపాచార్యుడు ఆ యొక్క ఈయన భీష్మాచార్యుడు వాళ్ళు వేసిన భారానికి ఆ యొక్క రథం ఎప్పుడో కాలిపోయిందయ్యా, కానీ ఆయన నీకు ఉన్నాడు కాబట్టి అండగా ఉన్నాడు కాబట్టి ఆ రథం ఇప్పటిదాకా ఉంది కాబట్టి దిగమన్నాడు. అప్పుడే దిగంగానే కాలిపోయింది. అప్పుడు ఆ యొక్క ఆంజనేయ స్వామికి కృష్ణ పరమాత్మకి సాష్టాంగ నమస్కారం పెట్టాడు అర్జునుడు. అంటే అర్జునుడు భారతం గెలవడానికి కారణం కూడా మన ఆంజనేయ స్వామి కాబట్టి ఆంజనేయ భగవానికి కథలో ఉన్నటువంటి మర్మాన్ని తెలుసుకుని ఒకవేళ ఆంజనేయ స్వామిని పట్టుకుంటే ఆంజనేయ స్వామి ఎప్పుడు కూడా మన దగ్గర చూపిస్తూనే ఉంటారు. ఆంజనేయ స్వామికి గొప్ప విషయం ఏంటంటే ఎప్పుడు అని చెప్పారు కదా, ఎప్పుడు కూడా ఇలా కూర్చుని ఉంటాడు. కానీ ఎవరికైతే కష్టం వస్తుందో ఆ కష్టాన్ని మొదలై తెలుసుకొని ఆ కష్టాన్ని భర్తీ చేస్తాడు, ఆ దుఃఖం తీసేస్తాడు. అందుకనే దుఃఖహర హనుమంత, ఆయన పేరేంటి దుఃఖహర హనుమంత. అందుకనే ఈ 5 ముఖాలు ఎలా మనం దర్శనం చేసుకుంటున్నామో ఇప్పుడు చెప్పాను కదా, ఆ ముఖాన్ని కూడా మనం దర్శనం చేసుకుంటే శక్తి వస్తుంది. మీకు ఇంతకు ముందే నేను చెప్పాను ప్రపంచంలో ఆంజనేయ స్వామికి ఎప్పుడు కూడా పాదం చూడాలి, ముఖం చూడకూడదు. మీరు ఎప్పుడైనా విన్నారో ఆంజనేయ స్వామికి ఆడవాళ్ళు అంటే బాగా వినండి, అంటే తప్పుగా అనుకోకూడదు. ఏదైతే ధర్మమో దాన్ని పట్టుకోవాలి. దీనికి బాధపడము అలా సాధ్యమో అనకూడదు. అలా చెప్పుకుంటే ధర్మానికి మనం విరోధులు అవుతాం. ధర్మానికి మనం విరోధులు అయ్యామా ఇంకా మనం అధర్మం చేసిన వాళ్ళే అవుతాం. అధర్మం చేసామా మొత్తం నాశనం ఎలా. కాబట్టి ఆంజనేయ స్వామికి స్త్రీలు అంటే పెద్ద పడదు, సుబ్రహ్మణ్య స్వామికి స్త్రీలు అంటే పెద్దగా పడదు, యమధర్మరాజుకి స్త్రీలు అంటే పడదు. కాబట్టి యమధర్మరాజు ముఖం చూడకూడదు, ఆంజనేయ స్వామిని పెద్దగా చూడకూడదు, సుబ్రహ్మణ్య స్వామి కార్తికేయ స్వామిని మనం చూడకూడదు. శాస్త్రం చెప్పింది. శాస్త్రం చెప్పిన మాట అంటే తప్పే ఉంది. శాస్త్రం చెప్పిన మాట అహంకారం ఎందుకు, మాకు ఆలయంలోకి రానిపరాన్న విషయం వద్దు. ఆలయంలోకి రాకుండా హనుమంతుని మీ ఇంటికి తీసుకుని వెళ్ళి భక్తి ఉంటే కానీ గొడవ ఎందుకు చేస్తాం? ధర్మంతో గొడవ ఎందుకు? ధర్మంతో ఎప్పుడు గొడవ చేయకూడదు. ఆంజనేయ స్వామి కృపా చూపిస్తే శబరిమాత అసలు చాలా నీచ చాతురాలు. అప్పుడు కూడా జాతులు, కులాలు, మతాలు, వర్గాలు, భేదాలు అన్నీ ఉన్నాయి. అప్పుడు కూడా అసలు చాలా చిన్న జాతి శబరిమాతలు. కానీ శబరిమాతకి మతం గురించి చెప్పాడు, నీకు ఖచ్చితంగా రామచంద్రుడు వారు దర్శనం ఇస్తారు అని చెప్పాడు. ఆ విశ్వాసంతో అలాగే ఉండిపోయింది. వృద్ధాప్యం వచ్చింది, శరీరం వచ్చిపోతుంది, బొక్కలు వచ్చిపోతున్నాయి, నీళ్ళు తాగలేదు, అసలు ఆమెకి ఏం చాపలేదు. ఆ సమయంలో రామచంద్రుల వారు వచ్చారు ఆమె దగ్గరికి. మతంగ మహాముని యొక్క కృప, ఆమె చేసిన సేవ, అనుకున్న విశ్వాసం వల్ల రాముడే ఆమె దగ్గరికి వచ్చాడు. మనం రాముడి దగ్గరికి పోవడం కోసం పెద్ద పెద్ద ఋషులు, ముళ్ళు అనుష్ఠానం చేస్తారు. మరి కులము, జాతి, వర్గము భేదం ఏమైనా ఉందా? భక్తుడై ఉంటే చాలు. కాబట్టి కొన్ని నియమాలు శాస్త్రం చెప్పింది. కాబట్టి శాస్త్రం ప్రకారంగా స్త్రీలు ఆంజనేయ స్వామి ఆలయంలోకి వెళ్ళకూడదు. దానివల్ల మీకు నష్టమే ఉంది? మీకు కావాల్సింది కృప కదా. మీకు కావాల్సింది అహంకారమా, అధికారమా, ఆలయానికి వెళ్ళేవా? కాదు. కృప కోసం ఏం చేయాలో చెప్పాడు. స్వామి యొక్క పాదాలు చూడాలి. అందుకనే ధర్మరాజ మహాకాయ దక్షిణాధిపతేమ దక్షిణేత్ర మహాబాహో మోపిడా నివారయ. యమధర్మరాజు కూడా ఎప్పుడు చూడకూడదు. ఎప్పుడు యమద్వీపం పెడతాం మనం, ఎప్పుడు యమద్వితీయ నాడు మనం యమద్వీపం పెడతాం. అప్పుడు మాత్రమే ఆ జ్యోతిలో తమ్ముడి యొక్క, కులం యొక్క, తండ్రి యొక్క వంశం నిలబడటం కోసం నా తండ్రిని, నా తమ్ముడిని చంపకు స్వామి, ఇదిగో దీపంలోనికి ఆరాధన చేస్తున్నది పిండి దీపంలో యమద్వితీయ రోజు దక్షిణముఖం చేసి ఆ యొక్క దీపం పెడతాం. అది యమద్వితీయ రోజు. అంటే యముడిని చూడకూడదు. మనం ఎప్పుడు యముడిని చూస్తే దూరదు, ఎప్పుడు ఆంజనేయ స్వామిని చూస్తే దూరదు. అందుకనే ధర్మాన్ని పట్టుకుంటూ ఉంటే లాభం కలిగే అవకాశం ఖచ్చితంగా ఉంది. కాబట్టి ఈ ధర్మాన్ని మనం పట్టుకోవాలి అంటే, పరమాత్మ కృప ఉండాలి అంటే ఆ పరమాత్మ యొక్క గుణగణాన్ని మనం తెలుసుకుంటూ ఉండాలి. హనుమంతుడు మనం రాత్రి కూడా పడుకుంటూ ఉన్నప్పుడు రామం, స్కందం, హనుమంతం, వైనదేయం, మృగోదరం శయనే స్మరే నిత్యం దుస్వప్నస్తనశతి అని చెప్పుకోవాలి.
మీకు స్వప్నాలు పడతాయి. చాలా మందికి స్వప్నం నిజమయ్యే అవకాశం కూడా ఉంది. ఉదయం కూడా స్వప్నం పడిందా బ్రాహ్మీ ముహూర్తంలో ఖచ్చితంగా నిజమవుతుంది. కాబట్టి అలాంటి స్వప్నం పడి మీకు దోషం రాకుండా ఉండాలంటే రాముడితో సమానంగా మంత్రంలో చూడండి ఎలా కలిపారు, రాముడితో సమానంగా ఉన్నటువంటి ఆంజనేయ స్వామిని తలుచుకోండి. రామం స్కందం హనుమంతం వైనతేయం నృకోదరం శయనే యత్ స్మరే నిత్యం దుస్వప్నస్తశతి. మీకు స్వప్నం పడదు, ఒక పడ్డా అది నశించిపోతుంది. నిశ్శేష జాడ్యాపహ అన్నారా లేదా? నిశ్శేష జాడ్యాపహ అంటే ఏమిటి? మీలో ఉన్నటువంటి జాడ్యం అంతా కూడా తీసేస్తాడు ఆంజనేయ స్వామి. జాడ్యం అంటే బద్ధకము. బద్ధకంతో పడుకున్న వాళ్ళకి నిద్ర పట్టినా ఉపయోగం లేదు, పట్టకపోయినా ఉపయోగం లేదు. శరీరంతో పూర్తిగా శారీరకంగా అలసిపోయి ధర్మకార్యం చేసి పడుకున్న వాడికి నిద్ర పడితే స్వప్నం పడితే స్వప్నము లేకపోతే కాదు. కాబట్టి ఆ స్వామిని మనం ఎప్పుడు కూడా తలుచుకుంటే ఓం హం హనుమతయే నమః. ఇది బీజమంత్రం. ఈ మంత్రము బీజమంత్రం. దీన్ని ఎక్కడ కూడా మనం మనసులో పలుకోవాలి తప్ప బయట పలకకూడదు. చాలా జపాలు, జపము, తపము, అనుష్ఠానము, ఇవి వేరు రకాలు. దీంట్లో మాల ఉన్నాయి. తులసి మాల, రుద్రాక్ష మాల, చంపకమాల, వైజయంతి మాల, ఇప్పుడు కరంగులి మాల అన్ని వస్తున్నాయి. ఈ కరంగులి మాల మనం మొన్నటిదాకా విన్నామా ప్రచారానికి ఉన్నామా లేదే? ఇవన్నీ కొత్తగా తీసుకొస్తారు. వీళ్ళకి అనుష్ఠానం చేస్తున్న వాళ్ళకి మాత్రమే కరంగులి మాల పడుతున్న శక్తి ఉంటుంది, మనకు అందరికీ ఉండదు. దయచేసి క్షమించండి. అందరూ కూడా ఏది కూడా అందరూ చేసే విషయం లేదు. కొన్ని విషయాలు చేయాలి. అన్ని నేను చేస్తానని చెప్పిన చాలా మందికి మీరు క్షమించాలి. హనుమాన్ దీక్ష తీసుకుంటా అంటారు. హనుమాన్ దీక్ష తీసుకుంటారు వస్త్రం మార్చుకోవడమా? గుణం కదా మార్చుకోవాల్సింది. ఎంతమంది వేసుకుంటున్నారు హనుమాన్ మాల? హనుమంతుడి గురించి తెలియదు, పంచముఖం అంటే తెలియదు, హనుమంతుడి గుణం తెలియదు, హనుమంతుడు ఏం చేసేది తెలియదు, హనుమంతుడు ఎక్కడ గుడ్డ తెలియదు, హనుమంతుడు ఏం చేసేది ఏమి తెలియదు. హనుమాన్ మాల వేసుకుంటున్నాడు, మా మిత్రుడు వేసుకున్నాడు, నేను వేసుకుంటాను. తెలుసుకునేది ఇప్పుడు. ఎప్పటిదాకైతే మీరు ఆయనకు తెలుసుకోరో అప్పటిదాకా మీ మీద తుప్ప చూపించాడు. చాలా మంది అంటారు నేను ఇప్పటిదాకా 50 సార్లు వేశాను, 20 సార్లు వేశాను, 10 సార్లు వేశాను. ఏ స్వామి వాళ్ళు వేసినా చాలా మంది అయ్యప్ప స్వాములు వేసుకుంటారు. కన్యాస్వామి నుంచి ఇప్పటిదాకా 16 సార్లు వేశాను, నేను మెట్టెక్కాను. ఏం చేసినా స్వామి గురించి తెలుసా? స్వామి ఏం చేశాడో తెలుసా? స్వామి ఎందుకు పుట్టాడో తెలుసా? తెలుసుకోకుండా నువ్వు ముళ్ళు కట్టుకొని పోతూ ఉంటే లాభం ఏంటి? నేను తప్పు పట్టట్లేదు, మిమ్మల్ని చెయ్యండి. విషయం తెలుసుకోకుండా చేస్తే ఏమిటి ఉపయోగం? నాన్న తీసుకొస్తున్నాడు, మనం తింటున్నాం, ఇంకా బజ్జీలు వేయమ్మా, ఇంకా పూలు వేయమ్మా. నాన్న ఎక్కడి నుంచి తీసుకొస్తున్నాడు విషయం తెలుసుకోకుండా తింటే అట్లా? నాన్న ఎంత కష్టపడుతున్నాడో తెలియాలో వద్దా? అలా పరమాత్మ ఎంత కష్టపడినా పరమాత్మ అయ్యాడో విషయం తెలుసుకోకుండా పరమాత్మ వ్రతం చేస్తే ఎలా సాధ్యం? అది దీక్ష. దాన్ని ఏమంటారు? దీక్ష. దీక్ష అంటే శిక్ష కూడా అనుభవించాలి. దీక్ష మీరు ఎప్పుడైనా పెట్టుకోండి. దీక్ష కట్టేది దీక్షితులై ఉండాలి అంటే నియమాల్లో ఉండాలి. ఏ నియమం? చెప్పులు వేసుకోవడం నియమా? బట్టలు వేసుకోవడం నియమా? కాదు. పరమాత్మ యొక్క గుణగణాన్ని చెప్పేటువంటి శక్తి సామర్థ్యం నియమం. అది దీక్ష. అంటే దాన్ని దీక్ష అన్నారు. ఉపవాసమో, పూజలో, వ్రతమో, కల్పమో అనే దాన్ని ఏమన్నారు? దీక్ష అన్నారు. కాబట్టి దీక్ష ఎలా చేయాలి? ఆయన గురించి తెలుసుకుంటూ చేయాలి. కాబట్టి ఆంజనేయ స్వామి గురించి మనం తెలుసుకుంటూ ఈ రకంగా పూజ చేస్తే ఖచ్చితంగా మనకందరికీ లాభం జరిగే అవకాశం ఉంది. ఆంజనేయ స్వామి మనం ఒక్కొక్క రోజు ఒక్కొక్క వీరకథ ఆయన గురించి తెలుసుకుంటున్నాం. ఆంజనేయ స్వామి మనం చెప్పుకున్నాం కూడా. ఇప్పుడే సీతామాత దగ్గరికి వెళ్ళాడు. సింగేని ఆ యొక్క లంకని అందరూ చంపుకుంటూ వెళ్ళాడు అంటే వాళ్ళ సమయం అయిపోయిన తర్వాత నేను చెప్పాను. అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా ఆయన తోసేస్తున్నాడు. తోసేసినప్పుడు ఎంతమంది తగిలి గోడపై చచ్చిపోతున్నారో వాళ్ళు మాత్రం చచ్చిపోతారు. ఎవరికైతే ఇంకా ప్రాణం ఉందో వాళ్ళు ఇంకా ఉంటున్నారు. మనం చాలా మంది యాత్రలకు వెళ్తున్నటువంటి వాళ్ళు చాలా మంది కింద పడితే చచ్చిపోతారు. వాళ్ళకి మోక్షం వచ్చింది అనుకోవాలి. మనం యాక్సిడెంట్ అయినా కింద పడితే, బండి కింద పడితే అయ్యో దేవుడి కృప వల్ల ఏమీ అవ్వలేదు, కాళ్ళకు మాత్రమే కొంచెం దెబ్బ తగిలింది అంటాం. అంటే దేవుడి కృప వల్ల ఏమీ అవ్వలేదు, ప్రాణం పోవాల్సింది. చిన్నగా దెబ్బ తగిలింది ఏమి కావు, నష్టమేమి మనకు. కానీ మనకి ఏమి అవ్వకూడదు అంటే మనం అంత భక్తి ఏం చేస్తున్నామని. మనకి ఏమి అవ్వకూడదు. మనం అంత భక్తి చేస్తున్నామా? మనం అంత పూజ చేస్తున్నామా? దినమంతా స్వామి దగ్గర ఉంటున్నామా? ఎప్పుడు కోరికలతో నీకున్న శరీరము ఎప్పుడైనా పోవచ్చు. కాబట్టి దీక్షితులై ఉండాలంటే దీక్ష గురించి తెలుసుకొని ఉండాలి. కాబట్టి మనం అందరం కూడా ఆ పరమాత్మని పట్టుకుంటున్నప్పుడు నేను ఇది చెప్పాను, మనోజవ్యం అంటే మనసుతో ఉన్నటువంటి శక్తితో ఉన్నటువంటి కూడుకుని ఉన్నటువంటి ఆ స్వామిని దర్శించాలంటే మనస్ఫూర్తిగా దర్శించాలి. ఎక్కడ మనసు ఎక్కడుంది? మనకు గుళ్ళో ఉన్నప్పుడు మీ మనసు గుళ్ళో ఉందా? మీ మనసు గుళ్ళో లేదు, మీ మనసు ఇంట్లో
లేదా ఆఫీస్లో ఉంది మీరు ఒక నియమం పెడుతున్నారు ఏమని, నేను గుడికి వచ్చి వెళ్తాను, కానీ నీ మనసుతో పాటు వస్తున్నావా? నువ్వు పూజా సామగ్రితో వస్తున్నావు. నువ్వు పూజా సామగ్రి కూడా ఎలా తీసుకొస్తున్నావు చూడండి. మనం ఏం తీసుకొస్తాం? ఒక పండు తీసుకొస్తాం. ఏమని? స్వామికి అరటిపండు అంటే బాగా ఇష్టం. అరటిపండు తీసుకొస్తాం. ఒక డజన్ అరటిపండు తీసుకొని మళ్ళీ మనసు ఏమవుతామంటే స్వామి దగ్గర పెట్టగానే మళ్ళీ పండుగ మనకి ఇచ్చేస్తారు, బయట పంచుకుంటూ వెళ్దాం. మీరు ఇక్కడే నిర్ణయం తీసేసుకున్నారు స్వామి తినడు అని. స్వామి తింటాడేమో ఉంచండి కదా కొంచెం సేపు. స్వామి ఉంచుతాడో లేదో మీకు తెలుసా? స్వామి తింటాడేమో. మీరు మొదలే మనసులో అనుకుంటే ఈ అరటిపండు నాగే ఇంకా ఆవు తీసుకుంటూ పోతాను, బిచ్చగాలి తీసుకుంటూ పోతాను అంటే మీకు మనసు లేదు, మనోహర చెప్పడం కాదు, మీ మనసులో విషయం లేదు. కాబట్టి మీరు ఏం వస్తువు తీసుకొచ్చినా ఆలయంలోకి వెళ్ళి వచ్చేసరికి పవిత్రంగా మారిపోతాయి. బియ్యం తీసుకెళ్తే అక్షతలు వేస్తాయి, అవునా? బియ్యం తీసుకెళ్తే లోపలికి ఏమవుతాయి? ఆయన అక్షతలు వేస్తారు పూజారి మీ మీద, అవి ఏమవుతాయి? బియ్యంగా ఉంటాయి. కానీ మీ మీద వేస్తే ఏమవుతాయి? అక్షింతలు అయిపోతాయి. ఆయన నీళ్ళు తీసుకెళ్తాం, నీళ్లు స్వామిగా పోయంగానే మళ్ళీ ఆ నీళ్లు మనం వేసుకుంటే ఏమవుతాయి? గంగ నీళ్ళు అయిపోతాయి. పవిత్రంగా ఉన్నటువంటి విషయాలు చాలా గొప్పగా ఉంటాయి. మీరు ఏం తీసుకెళ్ళిన లోపలికి అవి పవిత్రంగా అయిపోతాయి. అది ఆలయంలో ఉన్నటువంటి శక్తి. కాబట్టి అలా శక్తి ఉన్నటువంటి స్వామిని దర్శించేటప్పుడు మీ మనసు పవిత్రంగా లేకపోతే ఎన్ని విషయాలు కాకుండా ఈ ఉపయోగం. నేను మీకు చాలాసార్లు చెప్పాను, ఇప్పుడు మనం చెప్తున్నాను, పువ్వులు దొంగ పువ్వులు తీసుకోకూడదు. అలా అని పువ్వులు తీసుకొచ్చి పూలమాల తీసి పూలమాల వేయకూడదు. మీరు చెప్పుని పెంచుకొని అసలు ఎన్ని విషయాలు మీరు వింటే రేపటికి మళ్ళీ మహాభారతంలో రామాయణంలో మీరు నన్ను రాదు. ఎందుకు అంటే మీరు పెట్టిన చెట్టు ఉండాలి, మీరు పెంచిన ఆవు ఉండాలి. అభిషేకాలు ప్యాకెట్ పాలతో అభిషేకం చేసి పరమాత్మ లక్ష్యం అవుతారా? ప్యాకెట్ పాలు మంచి పాల, పవిత్రమైన పాలు కాదు కదా. కాబట్టి పవిత్రంగా ఉన్నటువంటి విషయాన్ని మాత్రమే చేస్తే పరమాత్మ ప్రత్యక్షం అవుతారు. కాబట్టి ఆంజనేయ స్వామి యొక్క విషయాన్ని మనం రోజు కొంచెం చేసుకునే ప్రయత్నం చేద్దాం. ఇంకా పైన స్వాముల వారు వచ్చారు కాబట్టి వాళ్ళకి రామనామం చేయాలని ఆలోచన ఉంది కాబట్టి వాళ్ళు రామనామం చేస్తుంటారు. మనం కూడా అనంతరం మీ జ్ఞాపకం తీసుకొని రేపటికి మళ్ళీ వాడేద్దాం. మీకు సమయానికి రెడీ చేసి అన్ని ప్రచారం చేసి రేపు ఆఖరి రోజు ఇంకా మీకు పెద్దగా యాస్టే లేదు. ఇంకా రేపు ఆఖరి రోజు కాబట్టి రేపు చాలా మంది తీసుకొని ప్రచారం తీసుకొని స్వామి యొక్క కృపను తీసుకుని లేండి. మీరు వెళ్తున్నప్పుడు మీ సెల్ ఫోన్లు, మీ చెప్పులు ఇవన్నీ తీసుకెళ్తారు కదా. మీ చెప్పులు మీరు తీసుకెళ్తారు, మీ ఫోన్లు మీరు తీసుకెళ్తారు, మీ బ్యాగ్ మీరు తీసుకెళ్తారు. కానీ స్వామి కృప కూడా ఒకసారి తీసుకొని వెళ్ళండి. ఈరోజు స్వామి కృపను తీసుకొని వెళ్ళండి. ఆంజనేయ భగవాన్